నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ హెల్త్ మంత్ర విత్ మాధురి. మనకి చాలా రకాల వ్యాధులు వస్తూ ఉంటాయి. ఆ వ్యాధులు మనం తెచ్చుకున్నవి. మన డైట్లో మనం చేర్చుకునే కొన్ని అంశాల వల్ల చాలా వ్యాధులు వస్తూ ఉంటాయి. అయితే మనకి సరైన డైట్ ఉండాలి. ఆ డైట్ సరిగ్గా ఉంటే మనకి ఖచ్చితంగా మన హెల్త్ అనేది చాలా బాగుంటుంది. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ టైంలో, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ ఉమెన్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అది ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా క్వశ్చన్స్ రైజ్ చేస్తూ ఉంటారు. మేమేం తినాలి, ఇది అది అని చెప్పి. సో మనకి గైనకాలజిస్ట్ అలాగే ఒక డైటీషియన్ ఇద్దరిని మనం పక్కనే కూర్చోపెట్టుకొని మాట్లాడామంటే మనకి చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి కదా. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎస్విఎస్ లక్ష్మి గారు, సీనియర్ గైనకాలజిస్ట్, అండ్ శ్రీలత గారు, సీనియర్ డైటీషియన్. కంప్లీట్గా వాళ్ళిద్దరిని అడిగి అసలు ప్రెగ్నెంట్ ఉమెన్ ఎలా ఉండాలి అండ్ వాళ్ళు తీసుకునే డైటరీ ఏంటి మొత్తం అన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అమ్మా. మ్యామ్, మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి, అంటే ఇప్పుడు ఇంతకు ముందు అంటే 3rd మంత్ 4th మంత్ వచ్చేంత వరకు తెలీదు. ఇప్పుడు 1st మంత్ నుంచే వాళ్ళకి సప్లిమెంట్స్ అవన్నీ స్టార్ట్ చేస్తున్నారు, హార్మోన్స్ ఇస్తున్నారు. ఇవి చాలా అంటే ఒక 1st మంత్ మనకి కన్ఫర్మ్ అయిన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా ఉంటాయి మ్యామ్? తీసుకోవాల్సిన జాగ్రత్తలు బేసిక్గా అంటే ఇప్పుడు చాలామందికి అవేర్నెస్ పెరిగిందమ్మా. మీరు అన్నట్టు ఇంతకుముందు ఏంటంటే 5వ నెలలో డాక్టర్ దగ్గరికి వెళ్తే చాలా అన్న కాన్సెప్ట్లో ఉండేవారు. అంటే మా మదర్ కానీ మా తరం వాళ్ళకి కానీ అట్లా. కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడు ఏంటంటే మంచిగా అవేర్నెస్ పెరిగింది. అవేర్నెస్ పెరగడం మూలాన ప్రెగ్నెన్సీ పీరియడ్ మిస్ అయిపోయిన వెంటనే వాళ్ళే ఇంట్లో యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చాలా ఫ్రీగా ఓవర్ ద కౌంటర్ ఫార్మసీలు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి. టెస్ట్ చేసేసుకుంటున్నారు. లక్కీగా దే ఆర్ కమింగ్. దట్ ఈస్ అ గుడ్ చేంజ్ అండ్ వెల్కమింగ్ చేంజ్. మంచి మార్పు, ఆహ్వానించవలసిన మార్పు. సో అలా వచ్చిన తర్వాత అక్కడి నుంచి మా కేర్ వాళ్ళకి ఇవ్వడం స్టార్ట్ అవుతుంది. కొంతమంది ఏంటంటే ఇంకొంచెం ఎర్లీగానే మేల్కొంటారనమాట. ఓకే, ఇన్ని 2 years అయిపోయింది పెళ్ళై, ఫస్ట్ 1 year మనము ఏమీ వద్దనుకున్నాము, ఇప్పుడు మనం కావాలనుకుంటున్నాము, బెటర్ గోన్స్ గైనకాలజిస్ట్ ఒకసారి వెళ్ళి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లాంటి డైట్ విషయం ఫాలో చేయాలన్న ఆలోచనలో కొంతమంది ఉన్నారు. కానీ ఆ పర్సంటేజ్ కంపేర్ చేసుకుంటే తక్కువే. చాలా వరకు ఆల్మోస్ట్ 80% గర్ల్స్ ఏంటంటే ప్రెగ్నెన్సీ ఇంట్లో కన్ఫర్మ్ చేసేసుకొని వస్తారనమాట. నెక్స్ట్ ఏంటి, వాట్ షుడ్ వీ డూ, ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా అన్నది ఉంటుంది. సో జనరలైజ్డ్గా ఉంటుంది. ప్రెగ్నెన్సీ ఏంటంటే అమ్మ నార్మల్, అది ఇదేమో అబ్నార్మల్ కాదు, ఇట్ ఈస్ నాట్ అవుట్ ఆఫ్ ద బౌండరీస్, అట్లా ఏం కాదు. సో ఇట్ ఈస్ న్యాచురల్లీ హ్యాపెనింగ్ థింగ్. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మదరు తద్వారా బేబీ కూడా క్షేమంగా ఉంటారు, మంచి డెలివరీ అవుతుంది, వాళ్ళకి ఉండవలసిన బరువు ఉంటారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముందు నుంచి, అంటే అంత అయిపోయి స్టార్ట్ చేసేదానికంటే ముందు నుంచి స్టార్ట్ చేసుకుంటే బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. వేరియస్ కారణాలు ఉంటాయి. అంటే ముందే ప్రెగ్నెన్సీ ముందే ఆమెకు థైరాయిడ్ ఇష్యూ ఉండొచ్చు, లేదా ఇంట్లో ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్, షుగర్ ఉండొచ్చు, ఆర్ బీపీ ప్రాబ్లం ఉండొచ్చు, ఆర్ కొంచెం సిపిఐ అనమాట, సెర్బల్ పాల్సీ కానీ, మెంటలీ రిటార్డెడ్ బేబీస్ కానీ, ఇలాంటి బేబీస్ హిస్టరీ ఉండొచ్చు జెనెటికల్గా, లేదా ప్రీవియస్గా ఒక 2-3 సార్లు అబార్షన్ అయ్యి ఉండొచ్చు. ఇలా చాలా కారణాలు ఉంటాయి. వాళ్ళు ఫస్ట్ విజిటే డాక్టర్ని కన్సల్ట్ చేయడానికి కారణాలు అలా ఉంటాయి. సో ఫస్ట్ మా దగ్గరికి వచ్చినప్పుడు మేము వాళ్ళ బీపీ బేసిక్ మెజర్మెంట్స్ తీసుకుంటాం. వాళ్ళు వెయిట్ ఎంత ఉన్నారు, హైట్ ఎంత ఉన్నారు, వాళ్ళ బీపీ ఏ రేంజ్లో ఉంది, వాళ్ళు బిఎంఐ అంటాం మనం. బిఎంఐ మనకి 24 అకార్డింగ్ టు హైట్ అండ్ వెయిట్ చూస్తాము. అది ఎక్కువ ఉంటే ఆ టైంలో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది టూకీగా చెప్తాం. ఇలాబొరేట్గా చెప్పడం అన్నది ఫస్ట్ విజిట్లో అన్నది కొంతమంది క్వశ్చన్ని బట్టి, చాలామంది చాలా డెప్త్కి వెళ్తారు, కొంతమంది సూపర్ఫిషియల్గా అడిగేసి వెళ్ళిపోతుంటారు. సో వాళ్ళు ఎలా అడిగితే అలా చెప్తాము. కొంతమందికి మాకు తెలుస్తుంది, ఎప్పుడైతే బిఎంఐ అన్నది 24 కన్నా ఎక్కువ ఉంటే, బిఎంఐ ఎక్కువ ఉంది కాబట్టి నెక్స్ట్ ఇంకొక 10 kgs ఈ అమ్మాయి ఈ ప్రెగ్నెన్సీలో పెరగడానికి అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడే అమ్మాయి డైట్ ప్లాన్ చెప్పడం కానీ, దాన్ని ఎంక్వైరీ చేస్తాం. వాట్ షీ ఈట్స్, వాట్ ఈస్ హర్ ఫిజికల్ రొటీన్. మనకి ఇప్పుడు అందరూ సాఫ్ట్వేర్ వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కూర్చుంటారు, లేదా సాయంత్రం నుంచి రాత్రి తెల్లారిదాకా కూర్చుంటారు.
ఒక 5 నిమిషాలు కూడా కుర్చీలోంచి లేవరు, అక్కడే బర్గర్లు తింటారు, అక్కడే పిజ్జాలు తింటారు, అక్కడే ఏరియేటెడ్ డ్రింక్స్, అక్కడే షుగర్ ఫిల్టెడ్ డ్రింక్స్ తాగుతారు. వాష్రూమ్ కూడా లేవడానికి బద్దకించే అమ్మాయిలు నేను చాలామందిని చూశాను నా ప్రాక్టీస్లో. సో ఇలాంటి సినారియోలో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది ఫస్ట్ విజిట్లో మేము చెప్పేస్తాము. రెగ్యులర్ వాకింగ్ కానీ, కన్జంప్షన్ ఆఫ్ లో షుగర్ ఫుడ్స్, లో క్యాలరీ ఫుడ్స్. చూడమ్మా నీ బిఎంఐ ఎక్కువ ఉంది, సో నీకు ఇలాగా బీపీ కానీ షుగర్ కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి అని చెప్పి మనం కొన్ని ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయన్నమాట. అంటే హెచ్బిఏవన్సీ ఫర్ ఎగ్జాంపుల్. హెచ్బిఏవన్సీ అన్నది ఏంటంటే ఒక షుగర్ రిలేటెడ్ టెస్ట్. పాస్ట్ 3 monthsలో ఆ పర్టికులర్ పర్సన్ తాలూకా షుగర్ ఎంతవరకు కంట్రోల్డ్ ఉన్నాయన్నది మనకు ఒక అవగాహన వచ్చేస్తుంది దాంతో. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే అది ఎక్కువ, దానికి ఒక సర్టన్ లిమిట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కట్ ఆఫ్ పాయింట్ 5.2, మామూలుగా అయితే 5.5, కానీ ప్రెగ్నెంట్ ఉమెన్లో మనం కొంచెం తక్కువే తీసుకుంటాము. 5.2 నుంచి 5.5 కట్ ఆఫ్ పాయింట్ మనకి. అంతకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి ఫర్దర్ టెస్టింగ్ ఓజిడిటీ అని ఇవి చేయించుకొని వాళ్ళు అసెస్ చేస్తామన్నమాట. ఈ అమ్మాయికి ఎంతవరకు పర్సంటేజ్ ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయి షుగర్ డెవలప్ అవడానికి. షుగర్ ఎప్పుడు ఫస్టే ఉండాలని రూల్ ఏం లేదు. 5వ నెల రావచ్చు, 6వ నెల రావచ్చు, 8వ నెల రావచ్చు. మనకి ప్రెగ్నెన్సీ టైంలో ఉండటం వేరు, అండ్ తను డయాబెటిక్ 2 టైప్ పేషెంట్ అయ్యి ఉండదు. టైప్ 2 డయాబెటీస్ కూడా తనకి ఉండొచ్చు. బిఫోర్ దట్ ప్రెగ్నెన్సీకి ముందు కూడా ఉండొచ్చు. అయితే నాకు విషయం ఏంటంటే మనకి డయాబెటీస్లో ఉన్నవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? డయాబెటీస్లో ఉన్నవాళ్ళు అలా యూరిన్ ప్రెగ్నెన్సీకి ముందు అసలు ఫస్ట్ డయాబెటీస్ వాళ్ళు చేయాల్సిన చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళకి ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం మిస్క్యారీ అవ్వటం ఫస్ట్ 3 months. మిస్క్యారేజ్ అవుతారు. ప్లస్ షుగర్స్ అన్కంట్రోల్డ్గా ఉన్న టైంలో వాళ్ళు కనుక ప్రెగ్నెన్సీ వస్తే వాళ్ళు మిస్క్యారేజ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఒకసారి మా దగ్గరికి వచ్చినప్పుడు మేము ఎప్పుడైతే ఈ హెచ్బిఏవన్సీ అని షుగర్ టెస్ట్ చేసి ఇఫ్ దే ఆర్ బియాండ్ సర్టన్ లెవెల్స్ లైక్ 9 అలా వెళ్ళిపోతే కనుక వీళ్ళు ఆస్క్ టు గో ఫర్ టర్మినేషన్. ఎందుకంటే ఆ పర్టికులర్ బేబీకి ఆర్గాన్ డెవలప్మెంట్ సరిగ్గా ఉండదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే చాలా ఇష్యూస్ ఉంటాయి అన్నమాట. బేబీ హెల్తీ గ్రోత్ ఉండదు, ప్లస్ ఆర్గాన్స్ ఫామే అవ్వవు కొన్నిసార్లు. అలాంటి ప్రెగ్నెన్సీని క్యారీ ఫార్వర్డ్ చేసేసి వాళ్ళకి అన్హెల్దీ బేబీని, ఆర్గాన్స్ సరిగ్గా డెవలప్మెంట్ అవ్వని బేబీని మనం ఇవ్వలేము కదా. సో వి కౌన్సిల్ చేస్తాం. సో షుగర్ ఉన్న పేషెంట్ ఎప్పుడైనా సరే కన్సీవ్ అవ్వాలి అని అనుకుంటే అట్లీస్ట్ 3 నెలల ముందు నుంచి వాళ్ళు ఖచ్చితంగా షుగర్స్ అన్నవి కంట్రోల్ లిమిట్లో పెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. మ్యామ్ ఇప్పుడు మేడం చెప్పారు 3 months బిఫోర్ నుంచి అని చెప్పి, ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో కానీ వాళ్ళకే టైప్ 2 డయాబెటీస్ డయాగ్నోస్ అయ్యింది, వాళ్ళు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటున్నారు, వాళ్ళ డైట్స్లో ఎలాంటి చేంజెస్ అనేవి చేసుకోవాలి? మనకి నార్మల్గా ఏంటంటే కొంచెమే కదా షుగరు, పర్వాలేదులే తినేస్తాము అనేది ఉంటుంది. కాకపోతే ఇదేంటి అంటే బేబీ హెల్త్ మనం లాస్ట్ చాలా ఎపిసోడ్స్లో మాట్లాడుకున్నాం. మనం తినే ఫుడ్ నాట్ ఓన్లీ ఇప్పుడు కాదు తర్వాత కూడాను అది మన బాడీ మీద ప్రభావం చూపిస్తుంది అని చెప్పి. సో ఈ డైట్ అనేది ప్రెగ్నెన్సీ స్టార్టింగ్, ఆ ప్రెగ్నెన్సీ మేము ప్లాన్ చేసుకుంటున్నాం అనేటప్పుడు ఒకవేళ డయాబెటిక్ అయి ఉంటే ఎలాంటి డైట్ అనేది తీసుకోవాలంటారు? అంటే వాళ్ళు ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి? ఆ డైట్ సెక్షన్ కూడాను వాళ్ళు ఎప్పుడు ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది? ఒకవేళ ఒక లేడీ టైప్ 1 డయాబెటీస్ ఉండొచ్చు, లేకపోతే టైప్ 2 డయాబెటీస్ ఉండొచ్చు. సో ఈ రెండిట్లో ఏదైనా ఉండొచ్చు. సో మనకి టైప్ 1 అయితే వాళ్ళు కంప్లీట్గా ఇన్సులిన్ డిపెండెంట్ ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే మనము ఎక్కువ డైట్ త్రూ చేసేది ఏమి ఉండదు అనమాట. సో మనం ఎక్కువగా ఏం చేస్తామంటే వాళ్ళకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ డైట్ ఇస్తాము, యాడిక్వేట్ ప్రోటీన్స్, హెల్దీ ఫ్యాట్స్, తర్వాత మైక్రోన్యూట్రియంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో బి కాంప్లెక్స్ వైటమిన్స్లో ఎస్పెషల్లీ మనము ఫోలేట్ చూస్తాము, ఫోలిక్ యాసిడ్, తర్వాత B12. ఇవి రెండు మనకి బేబీ వెయిట్ గెయిన్కి, తర్వాత ప్రెగ్నెన్సీ అవుట్కమ్కి, తర్వాత హెల్దీ వెయిట్ ఉండాలన్నా కూడా, ఇంకా ఎటువంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉండాలంటే ఈ రెండు బి కాంప్లెక్స్ వైటమిన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు మనకి ఫీటల్ స్కెలెటల్ డెవలప్మెంట్కి, డెంటల్ సిస్టమ్కి కానీ ఓవరాల్ ఫ్రమ్ హెడ్ టు టో ఫీటస్ గ్రోత్కి మనకి కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ న్యూట్రియంట్ని కూడా మనం ఫోకస్ చేస్తాం. తర్వాత మనకి ఐరన్, మనకి ఫోలిక్ యాసిడ్ ఎలా ఇంపార్టెంటో అలాగే మనకు ఐరన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అది కూడా మనకి బేబీ వెయిట్ గెయిన్ కోసం చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ది టైప్ 1 డయాబెటిక్ మదర్స్ ఏంటంటే ఇన్సులిన్ డిపెండెంట్ ఉంటారు కంప్లీట్గా.
సో వాళ్ళకి ఏంటంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు మనము డైట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తాం హెల్దీ ప్యాటర్న్లో. అంటే మనకి గ్లూకోజ్ ఎక్స్కర్షన్స్ అనేది ఎక్కువ ఉండకుండాను మంచి హెల్దీ మీల్స్, వాటిలో ఫైబర్ అడిక్వేట్గా ఉండాలి, ప్రోటీన్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మనము కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్, పోర్షన్ కంట్రోల్ ఉంటుంది వాళ్ళకి, నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్ ఎక్కువ మోతాదులో ఇస్తూ ఉంటాం వాళ్ళకి. అలాగే ఇన్విజిబుల్ ఫ్యాట్స్ అంటారు వీటిని, విజిబుల్ ఫ్యాట్ని కొంచెం తగ్గిస్తూ ఉంటాము. ఎంతైనా కూడా వాళ్ళకి ప్రీ ప్రెగ్నెన్సీ అప్పుడు కొంచెం మనము వాళ్ళ ప్రయర్ న్యూట్రిషనల్ స్టేటస్ని బట్టి ప్లాన్ చేస్తాం. ఒకవేళ మదర్ వెల్ నరిష్డ్ అయితే నార్మల్ డయాబెటిక్ డైట్ ఇచ్చేస్తాం. ఒకవేళ ప్రీ ఎగ్జిస్టింగ్ మ్యాల్ న్యూట్రిషన్ ఉంది, చాలా అండర్ వెయిట్ ఉన్నారు ఆర్ ఎనీ అదర్ కోమార్బిడ్ కండిషన్స్, దాని ప్రకారంగా మనము డైటరీ రిస్ట్రిక్షన్స్ చేస్తామన్నమాట. ఇఫ్ షీఈస్ హెల్దీ, సో ఫస్ట్ 3 months వరకు నార్మల్ డయాబెటిక్ డైట్ ఇస్తాం. సో ఎప్పుడైతే సెకండ్ ట్రైమిస్టర్స్కి స్టెప్ ఇన్ అవుతారో అప్పటి నుంచి అడిషనల్ రిక్వైర్మెంట్ ఫర్ ద గ్రోయింగ్ బేబీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాక్రోన్యూట్రియంట్స్, అంటే మన కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, అలాగే మనకి మైక్రోన్యూట్రియంట్స్, వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్, వీటి కూడా మనము పెంచుతూ పోతాం అనమాట సెకండ్ ట్రైమిస్టర్లో అండ్ థర్డ్ ట్రైమిస్టర్లో కూడా మనం పెంచుతామన్నమాట. సో టైప్ 2 డయాబెటీస్లో మనకి యూజువల్గా వారు ఓరల్ హైపోగ్లైసిమిక్ ఏజెంట్స్ తీసుకుంటూ ఉంటారు. బట్ ప్రీ ప్రెగ్నెన్సీలో వాళ్ళ షుగర్స్ ఎలా కంట్రోల్లో ఉన్నాయి, ఇన్సులిన్ రావచ్చు ఒకవేళ, లేదు, దట్ ఈస్ ఆల్ మెడికల్ మేనేజ్మెంట్. సో వాళ్ళ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అప్పుడు వాళ్ళకి వెయిట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో వాళ్ళు వెయిట్, ఐడియల్ బాడీ వెయిట్కి రీచ్ అవుతే టార్గెటెడ్ వెయిట్కి చాలా మంచిది, ప్రెగ్నెన్సీ అవుట్కమ్ అనేది బాగుంటుంది. ఇప్పటిదాకా మ్యామ్ మెన్షన్ చేసినట్టు చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి, స్టిల్ బోర్న్ ఉండొచ్చు, అబార్షన్స్ ఉండొచ్చు, లేకపోతే మ్యాక్రోసోమియా ఉండొచ్చు, ఇలాంటివి రకరకాల ఇబ్బందులు ఉంటాయి. సో అందుచేతనే వాళ్ళకి ప్రీ ప్రెగ్నెన్సీ వెయిట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ కన్సీవ్ అయిన తర్వాత మేము వెయిట్ రిడక్షన్కి ఏం చెయ్యము, అలా చేయకూడదని మనకి అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ కానీ, మనకి ఆబ్స్ట్రిషన్స్ అండ్ గైనకాలజీ ఫెలో ఆఫ్ అమెరికన్స్ కానీ, అన్ని బాడీస్ మనకి ఏం రికమెండ్ చేస్తాయంటే నాట్ వెయిట్ రిడక్షన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఓకే, ప్రీ ప్రెగ్నెన్సీ, ప్రీ కన్సెప్షన్ యూ కెన్ ప్లాన్. సో అలా మనము స్టిపులేటెడ్ డయాబెటిక్ డైట్ ఇస్తూ వాళ్ళ వెయిట్ కంట్రోల్ చేయొచ్చు, వాళ్ళకి హెల్దీ న్యూట్రియంట్స్ ఇవ్వచ్చు. సో అప్పుడు వాళ్ళ ప్రెగ్నెన్సీ అనేది బాగుంటుంది అనమాట. బట్ కన్సీవ్ అయిన తర్వాత మాత్రం వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ హెల్దీ న్యూట్రిషన్. ఓకే మ్యామ్, ఇప్పుడు మనకి డ్యూరింగ్ ద, ఇప్పుడు మనం షుగర్ బిఫోర్ దట్ మనం మాట్లాడుకున్నాము, మనకి ఈ ప్రెగ్నెన్సీ అప్ టు 6 months వరకు ఎట్లా ఉండాలి అంటారు? అంటే వీళ్ళు తీసుకోవాల్సిన, అంటే మనకి డయాబెటిక్స్ అనేటప్పటికి 5th month వరకు మనకి చాలా క్రూషియల్ పీరియడ్. ఆ క్రూషియల్ పీరియడ్ని ఎలా మనం ట్యాగిల్ చేసుకొని ముందుకెళ్ళాలి అంటారు? ఫస్ట్ విజిట్ నుంచే ప్రికాషన్స్ అన్నీ స్టార్ట్ అయిపోతాయమ్మా. ఇన్ఫ్యాక్ట్ డయాబెటిక్ శ్రీలత గారు చెప్పినట్టు టైప్ 1 అయినా టైప్ 2 అయినా సరే, షుగర్ కంట్రోల్ బిఫోర్ బికమింగ్ ప్రెగ్నెంట్. ఐ క్లియర్లీ ఇన్సిస్ట్ దట్ మినిమం 3 months, ఇఫ్ పాసిబుల్ 6 months నుంచి ఖచ్చితంగా నార్మల్ ఉంటేనే వీ కెన్ ఎక్స్పెక్ట్ నార్మల్ అవుట్కమ్ ఇన్ దట్ పర్టికులర్ ప్రెగ్నెన్సీ. ఓకేనా? సో ఎట్లా ఉంటుంది అని అంటే, ఫస్ట్ విజిట్ వచ్చినప్పుడు విల్ డెఫినెట్లీ టేక్ ద హిస్టరీ, షుగర్ హిస్టరీ ఉందా, డయాబెటిక్ హిస్టరీ ఉందా, ఫ్యామిలీలో హిస్టరీ ఉందా అని. అగైన్ వీల్ గో ఫర్ ది ఇన్వెస్టిగేషన్స్ డిపెండింగ్ ఆన్ ద బ్లడ్ షుగర్ లెవెల్స్ అండ్ ప్రీవియస్ HbA1c లెవెల్స్. దాన్ని బట్టి నెక్స్ట్ మేనేజ్మెంట్ అంతా ఉంటుంది ఆ పర్టికులర్ ప్రెగ్నెన్సీలో. ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ మంత్ నుంచి 14 weeks వరకు కనుక వాళ్ళకి వామిటింగ్స్ అని, వేరియస్ ఇష్యూస్, ప్రెగ్నెన్సీ హార్మోన్స్కి అడ్జస్ట్ అవ్వడం కానీ, వాళ్ళకి చాలా రకరకాల ఇష్యూస్ వస్తూ ఉంటాయి. వామిటింగ్స్, హాట్ ఫ్లషెస్ అని, కొంతమంది మూడ్ చేంజెస్ ఉంటాయి, కొంతమందికి సివియర్ ఎసిడిటీ ప్రాబ్లం ఉంటుంది, దే కెనాట్ ఈట్, దే కెనాట్ స్లీప్, ఇలా చాలా వరకు ఉంటుంది. సో డయాబెటిక్స్ అన్నప్పుడు ఏం చెప్తామనంటే, షుగర్ ఫస్ట్ ఇవాల్యుయేషన్ అయిపోతుంది, షుగర్స్ అన్నీ కంట్రోల్లో ఉన్నాయి, వి థింక్ దట్ దిస్ పర్టికులర్ ప్రెగ్నెన్సీ ఈస్ గోయింగ్ టు బి ఫ్రూట్ఫుల్ ప్రెగ్నెన్సీ ఎట్ ద ఎండ్ of the day. We'll ask them to continue ahead and we'll see that she has to maintain those sugar levels till she reaches the term, అంటే ఫుల్ టర్మ్ అయ్యి డెలివరీ అయ్యేంత వరకు అదే డైట్ మేనేజ్ చేసుకొని టైం టు టైమ్లీ ఇవాల్యుయేషన్ ఉంటుందమ్మా. బ్లడ్ షుగర్ మేనేజ్ చేసుకోవడము, మానిటరింగ్ చేసుకోవడము, వాళ్ళు ఏం తింటున్నారన్నది, వాళ్ళకి డైటీషియన్ అవసరం ఉందా, వాళ్ళు ఏం డైట్ తీసుకుంటున్నారు, పర్టికులర్ బాడీకి పర్టికులర్ క్యాలరీ నీడ్ ఉంటుంది ఆ టైంలో. ఆ క్యాలరీస్ నీడ్ తన శరీరానికి తత్వానికి సరిపడేటట్టు, కొంతమంది కొన్ని పడతాయి, కొంతమంది కొన్ని పడవు, కొంతమంది చక్కగా జొన్న రొట్టెలు తినగలుగుతారు, కొంతమంది జొన్న రొట్టెలు వామిటింగ్ చేసుకుంటారు. ఇట్లాంటివి చూసుకొని డైట్ అడ్వైజ్మెంట్ ఎప్పుడు కూడా డైటీషియన్ పంపించి హైట్, వెయిట్, BMI క్యాల్కులేషన్స్ తీసుకొని, ప్రీవియస్ షుగర్ లెవెల్స్ క్యాల్కులేషన్స్ చేసుకొని విల్ మేనేజ్ ఇన్ దట్ వే.
సో ఇంకా వెయిట్ గెయిన్ అన్నది ఫస్ట్ 5 monthsలో వి రియల్లీ డోంట్ బాదర్ వాళ్ళు వెయిట్ పెరగకపోయినా, ఎందుకంటే వాళ్ళు ఈటింగ్ హ్యాబిట్స్, వామిటింగ్స్ అని ఇలా ఉండి తింటారు, కొంతమంది తిండు. బట్ స్కాన్ చేసుకొని బేబీ గ్రోత్ చూసుకుంటూ ఉంటాం ఎవ్రీ మంత్. మనం చూసుకొని బేబీ బాగానే ఉంది, అవయవాల ఫార్మేషన్ విచ్ ఆర్గనోజెన్సిస్ అంటాము, 8th week నుంచి 11th week దాకా నడుస్తూ ఉంటుంది అది. సో బేబీ డివిజన్ బాగుంది, బేబీ పార్ట్స్ అన్ని క్లియర్ కట్గా ఫామ్ అవుతున్నాయి, బేబీకి ఎలాంటి డిఫెక్ట్స్ లేదు అనుకున్నంత వరకు ఇఫ్ ద మదర్ డజంట్ గెయిన్ వెయిట్ ఆల్సో మనం ఏం వరీ కాము. సో యాజ్ లాంగ్ యాజ్ ప్రెగ్నెన్సీ ఇస్ గోయింగ్ స్మూత్, లోపల పిండం తాలూకా మాయ చుట్టుపక్కల ఉన్న ఉమ్మనీరు ఇవన్నీ క్లియర్ కట్గా నీట్గా వెళ్తున్నాయి, ఉండవలసిన రేంజ్లో ఆ పర్టికులర్ జస్టేషన్కి ఉన్నాయన్నంత వరకు వీ డోంట్ రిస్ట్రిక్ట్ ఎనీథింగ్. బట్ ఇంకొకటి ఏంటంటే షుగర్ కంట్రోల్ నెసెసిటీ ఖచ్చితంగా చెప్తాం వాళ్ళకి, దాంతోపాటు ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా. ఫిజికల్ ఎక్సర్సైజ్ ఆల్సో ప్లేస్ మేజర్ రోల్. ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటే అట్లీస్ట్ చాలా వరకు నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది నేను కదలను అని అంటారు అనమాట. సో ఐ సీ దట్ యాటిట్యూడ్ నవ్ డేస్ విత్ గర్ల్స్ రీసెంట్లీ. బట్ ఐ డూ టెల్ దెమ్, ఇంతకు ముందు అయితే పొలాలకు వెళ్ళి పనులు చేసేసి పని చేసుకొని సాయంత్రం హాస్పిటల్కి వెళ్ళి డెలివరీ చేసుకొని హాస్పిటల్కి కూడా వెళ్ళేవారు కాదు, మేము ఇంట్లోనే అయిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ పొలం పనికి వెళ్ళిపోతూ ఉండే. బట్ ఆ కల్చర్ ఇప్పుడు లేదు కదా. వి బికేమ్ వెరీ సెన్సిటివ్, వి బికేమ్ వెరీ డెలికేట్. ఫిజికల్ యాక్టివిటీ అన్నదే లేదు. మనమేమి రోళ్ళు ఒకళ్ళు పెట్టి దంచట్లేదు, వాషింగ్ మిషన్స్ వచ్చినాయి, వెట్ గ్రైండర్స్ వచ్చినాయి, వెరైటీస్ ఆఫ్ చాపర్స్ వచ్చింది, నించోడానికి కూడా ఇష్టపడిన గర్ల్స్ విల్ బికమ్ ప్రెగ్నెంట్ అనమాట. అలాంటి వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ ఎక్కడ ఉంది? డెఫినెట్లీ దోస్ కైండ్ ఆఫ్ గర్ల్స్ ఈవెన్ దో దే ఆర్ నాట్ ప్రీ డయాబెటిక్, అంటే ప్రెగ్నెన్సీ ముందు డయాబెటీస్ లేకపోయినా సరే ఈసారి ఖచ్చితంగా వచ్చేస్తుంది వాళ్ళకి, బికాజ్ ఆఫ్ లాస్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. వాళ్ళ స్ట్రెస్ ఏమైపోతుంది, ఏముండదు, ఏదో ఒకటి కారణం పట్టుకొచ్చుకుంటారనమాట. ఆ పక్క అమ్మాయికి ఇలా అయింది కదా ఇప్పుడు నాకు అవుతుందా అని చెప్పేసి ఇలాంటి వాళ్ళు కూడా చాలామంది దొరుకుతారు మనకి ప్రజెంట్ ప్రాక్టీస్. సైకలాజికల్గా కూడా సైకలాజికల్ ఇంపాక్ట్. ఇంకొకటి ఈ డయాబెటీస్ అంటేనే ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ సైకలాజికల్గా దెబ్బతిని ఉంటారు. దట్ విల్ వెరీ స్ట్రెస్ఫుల్ అనమాట. ఎందుకంటే వాళ్ళకి చాలా రకరకాలుగా అందరు అన్ని రకాలుగా చెప్పేస్తారు. ఇంకోటి గూగుల్ ఒకటి ఉంది మన ప్రాణానికి, దాన్ని ఇష్టం వచ్చినట్టు రీసెర్చ్లు చేసేస్తారు. కొంతమంది రాసుకొస్తారమ్మా క్వశ్చన్స్, మేడం ఇదేంటి అంటే ఐ హ్యాడ్ టు టెల్ దెమ్ అంటే టెక్స్ట్ బుక్ అప్పుడు కూర్చోబెట్టి. బట్ వీఆర్ ఫోర్స్ టు డూ అండ్ వీల్ టెల్ టు సర్టన్ ఎక్స్టెంట్, బట్ ఐ కెన్ నాట్ టెల్ అంటే టెక్స్ట్ బుక్ టు దెమ్. బట్ స్టిల్ వీ ఇన్సిస్ట్ ఆన్ దేర్ ఫిజికల్ యాక్టివిటీ which is very much important in management of the sugars and blood sugars ఆ టైంలో. సో దాట్ ఈస్ వన్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. నడిస్తే అబౌట్ అయిపోతానేమో మేడం అన్న అమ్మాయిలు కూడా ఉంటారనమాట. సో అలా అవ్వరమ్మా, ఎస్. సో అలా అవ్వరు. ఇన్ఫ్యాక్ట్ అది షుగర్ మేనేజ్మెంట్కి బాగా హెల్ప్ అవుతుందని వీ కౌన్సిల్ చేసి వాట్ ఎవర్ వే దే కెన్ అకామిడేట్ దేర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ దేర్ రొటీన్ చెప్పి పంపిస్తాం. ఓకే మ్యామ్, డైట్ మనకి ఈ డ్యూరేషన్ ఇప్పుడు మనం బిఫోర్ ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుకున్నాం. ఈ డ్యూరేషన్ ఆఫ్ 5 months ఇందాక మేడం కన్నట్టు క్రూషియల్. ఈ టైంలో వాళ్ళకి ఎలాంటి డైట్ మీరు చేస్తారు? పోర్షన్స్ వైజ్గా మనం మాట్లాడుకుందాం ఈ 5 months డ్యూరేషన్లో. ఓకే, సో మనకి సెకండ్ అండ్ ట్రైమిస్టర్స్లో బేబీ సైజ్ పెరుగుతుంది కాబట్టి రిక్వైర్మెంట్స్ అనేది ఎక్కువగా ఉంటాయి అన్నమాట, మ్యాటర్నల్ రిక్వైర్మెంట్. సో యూజువల్గా మనము డయాబెటిక్ పాపులేషన్ తీసుకుంటే మనము యావరేజ్గా ఒక 1800 క్యాలరీస్ అన్ని రికమెండ్ చేస్తూ ఉంటారనమాట. సో మనకి ఇది ఒక బ్లాంకెట్ ఫోల్డ్ స్టేట్మెంట్ లాగా ఉంటుంది. అన్ని బాడీస్ అక్రాస్ ద గ్లోబ్ 1800 to 2000 అని ఖచ్చితంగా ఇవ్వాలి. అందులో 175 grams ఆఫ్ కార్బోహైడ్రేట్ మ్యాండేటరీ. దానికన్నా తక్కువ ఇస్తే కనుక కీటాసిస్ అవుతుంది, స్టార్వేషన్ ఇండ్యూస్డ్ అని. సో బేబీ వెయిట్ తక్కువగా ఉండొచ్చు అనేసి అందుచేతనే ఖచ్చితంగా 175 grams ఆఫ్ కార్బోహైడ్రేట్ ఇవ్వాలని అన్ని బాడీస్ అక్రాస్ ద గ్లోబ్ చెప్తున్నాయి అన్నమాట. సో దాని ప్రకారంగా మేము ప్లాన్ చేస్తాం. ఒకవేళ మదర్ చాలా ఒబీస్ ఉన్నారు, మార్బిడ్ ఒబీసిటీ, ఒక్కొక్కసారి మనకి 40 BMI ఒబీసిటీ ఉన్న వాళ్ళు కూడా వస్తుంటారు. సో వాళ్ళకి మేము కొంత మేరకు కార్బోహైడ్రేట్ రెస్ట్రిక్ట్ చేస్తుంటాము. హెల్దీ ఫ్యాట్స్ అంటే మనకి అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ ఏమి రికమెండ్ చేస్తారంటే 35 to 45% మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ ఉండాలని. బట్ మనం ఏషియన్స్ కదా, మన బాడీ ప్రపోర్షన్స్, ఫ్యాట్ కాంపోజిషన్, మసిల్ పర్సెంట్ తక్కువగా ఉంటుంది కదా, అండ్ మన ఈటింగ్ హ్యాబిట్స్ వీఆర్ మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ కార్బోహైడ్రేట్ బేస్డ్. సో అందుకే మనకి 45 to 55% వరకు మనకి రికమెండేషన్ అలా ఉంటుందన్నమాట. సో దాని ప్రకారంగా ఇప్పుడు మనం ఇండియన్ కామన్ డైట్స్ చూసుకుంటే కనుక మార్నింగ్ అన్నం కూర కానీ అన్నం పప్పు కానీ అలా 3 meals ఉంటుంది ట్రెడిషన్గా. సో ఒక్కొక్కసారి పప్పు ఉండకపోవచ్చు కూడా. ఇట్ ఈస్ జస్ట్ ఒక ఆకుకూర కానీ కూరగాయ కానీ పచ్చడి కానీ 3 పూటలు. ఇఫ్ ఇట్ టేక్
కామన్లీ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఎలీట్ అండ్ ఎఫ్లూయెంట్ ఫ్యామిలీస్. సో నార్మల్గా ఇలా ఉంటుంది. లేకపోతే కొంచెం దోస్ క్యాన్ అఫర్డ్ ఇడ్లీ దోశ, సో ఇట్ ఈస్ అగైన్ అ కార్బోహైడ్రేట్ బేస్డ్. సో అలా ఉంటుంది అనమాట. మన డైట్స్లోనే ఎక్కువ కార్బోహైడ్రేట్ ఉంటుంది, ప్రోటీన్ కంటెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో మనము ఆ కార్బోహైడ్రేట్ కంటెంట్ని తగ్గించుకోవాలి, ప్లస్ ఆ కార్బోహైడ్రేట్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవాలి. లెట్స్ సే మనం వైట్ రైస్ తీసుకుంటాం. వైట్ రైస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ సింపుల్ అండ్ కార్బోహైడ్రేట్. సో ఇట్ ఈస్ అండర్గాన్ రీఫైన్మెంట్, చాలా మిల్లింగ్ జరుగుతుంది. దానిపైన ఉన్న బ్రాన్, వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ షెడ్ అవుతుంది. మనకి యూఆర్ లెఫ్ట్ అవుట్ విత్ సింపుల్ గ్రెయిన్ విచ్ ఇస్ వైట్ ఇన్ కలర్ అనమాట. అదే మీరు బ్రౌన్ రైస్ తీసుకోండి ఆర్ ఎనీ టైప్ ఆఫ్ గ్రెయిన్ విచ్ ఇస్ జస్ట్ డీహస్క్, దానిపైన ఉన్న హస్క్ తీసేసిన తర్వాత ఆ గ్రెయిన్ అనేది ఇట్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫైబర్, ఎసెన్షియల్ ఫ్యాట్స్, వైటమిన్స్, మినరల్స్ ఉంటాయి. సో అందులో ఉండే కార్బోహైడ్రేట్ని మనం హెల్దీ కార్బోహైడ్రేట్ అంటాం. ఒకవేళ లెట్సే ఒక పేషెంట్ ఎంత రైస్ తీసుకున్నారు, సో విత్ లిటిల్ రసం, చారు అలా తీసుకుంటే సో షుగర్ అనేది ఇలా పెరిగి ఇలా ఫాల్ అవుతుంది విత్ ఇన్ 2 hours. అదే మనము కొంచెం దంపుడు బియ్యం కానీ, కొర్రన్నము, జొన్న అన్నం కానీ, రొట్టెలు కానీ, చపాతీ కానీ ఎక్కువ కూరతో తీసుకున్నామంటే మనకు ఒక సస్టైన్డ్ గ్లూకోజ్ రిలీజ్ ఉంటుంది. ఇట్ విల్ బీ సస్టైన్ ఫర్ నెక్స్ట్ 4 hours. సో యూ విల్ నాట్ హ్యావ్ పీక్ లెవెల్స్ అండ్ ఫాల్ లెవెల్స్. మనకి క్రెస్ట్ అండ్ ట్రఫ్ అనేది ఉండదు అనమాట. ఇట్స్ అ స్లో గ్లూకోజ్ రిలీజ్. సో అలాంటప్పుడు మనకి మ్యాటర్నల్ అండ్ ఫీటల్కి ఏం ఇష్యూస్ ఉండవు. అంటే ప్రెగ్నెన్సీ ఇట్ సెల్ఫ్ ఇస్ డయాబెటోజెనిక్ అమ్మా. బేసికల్లీ ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే దెల్ బి కార్బోహైడ్రేట్ ఓవర్లోడ్ ఆన్ ద లివర్ హ్యాస్ టు మెటబలైజ్ మోర్ ఆఫ్ ద కార్బోహైడ్రేట్స్. తన ఎంజైమ్స్ అన్ని క్వాంటిటీ సేమ్ ఉంటుంది, బట్ బికాస్ ఆఫ్ వేరియస్ ప్రెగ్నెన్సీ హార్మోనల్ చేంజెస్ ఇన్ ద ప్రెగ్నెన్సీ దానికి ఆటోమేటిక్గానే షుగర్ వచ్చే కండిషన్ డెవలప్ అయ్యి ఉంటుంది ఆల్రెడీ. సో వాళ్ళ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ కూడా షుగర్ లెవెల్స్ పెరగటం చూస్తుంటారు. సో ఆల్రెడీ ప్రెగ్నెన్సీ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ డయాబెటోజెనిక్ అనమాట. సో ఆల్రెడీ తను ప్రీ డయాబెటిక్ ఉన్నప్పుడు ఏంటంటే చాలా కాంప్లెక్స్ డైట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ డైట్తో పాటు వాళ్ళకి మెడికల్ మేనేజ్మెంట్ ప్లస్ ఫిజికల్, దీస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ కన్సర్న్స్ వెన్ ఉమెన్ విత్ ప్రీ డయాబెటిక్ అప్రోచెస్ అనమాట. సో మేము ఎండోక్రైనాలజిస్ట్ని ఇన్వాల్వ్ చేస్తాము టు కంట్రోల్ ద షుగర్స్ మెడికల్లీ, అండ్ డైటీషియన్ ఇన్వాల్వ్ చేస్తాము టు డూ ద డైటింగ్ అండ్ మానిటరింగ్ ద మెడికల్ పార్ట్ ఆఫ్ ప్రెగ్నెన్సీ గ్రోత్ అవన్నీ అది మాకు ఉంటుంది. సో ఇట్ ఈస్ ద కైండ్ ఆఫ్ నాట్ సింగిల్ ఎంటిటీ. It is a multiple entity where endocrinologist is involved and a dietitian is included and an obstetrician is also included along with the patient's cooperation. That's very important. 5th అయిపోయింది, ఇప్పుడు 6th to 9th month. ఇది ఇంకా కొంచెం అంటే ఇప్పుడు మీరు చెప్పారు చూడండి, డయాబెటిక్ ఉమెన్ నడిస్తే అయిపోతారేమో, నడిస్తే వాళ్ళకి అబోర్షన్ అయిపోతుందేమో అన్నంత. ఇంకా ఈ 6th month నుంచి అసలు బెడ్ దిగడానికి కూడా ఇష్టపడరు. అంటే మనకు వచ్చే అమ్మాయిలందరూ మనకి కార్పొరేట్ సెటప్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అందరు వెల్ ప్యాంపర్డ్ ప్రిన్సెస్ వస్తారు మా దగ్గరికి. వాళ్ళు నడవడానికి ఫస్ట్ వాళ్ళ అమ్మ నాన్న హస్బెండే వద్దంటారు అనమాట. సో అలా ఉంటుంది. సో ఫస్ట్ ఏంటంటే మా కౌన్సిలింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ పేరెంట్స్, హస్బెండ్, దెన్ కమ్స్ టు పేషెంట్. కొన్ని సందర్భాలు అలా కూడా ఉంటాయి మనకి. కాదు, దిస్ ఇస్ వాట్ ఇంపార్టెంట్, దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్, ప్రెగ్నెన్సీ ఇట్ సెల్ఫ్ ఇస్ అ డయాబెటిక్ కండిషన్, సో వీ నీడ్ టు డూ దిస్, వీ నీడ్ ఇది చేయాలి, ఇది చేయొద్దు అని ముందు నుంచే చెప్తూ ఉంటాం. 6th month వరకు ఆర్గానిజెన్సెస్ అన్నది ఉంటుందమ్మా, 20 వారాలు 18 వారాల తర్వాత. ఆ తర్వాత నుంచి ఏమైతే ఆర్గాన్స్ ఆల్రెడీ ఫామ్ అయ్యాయో అవి సైజులో పెరుగుతూ ఉంటాయి, బరువులో పెరుగుతూ ఉంటాయి. సో గర్భసంచి కూడా పెరుగుతుంది, గర్భసంచికి బ్లడ్ సప్లై పెరుగుతుంది, గర్భసంచికి నీడ్ పెరుగుతుంది, లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్కువ ఐరన్, ఎక్కువ కాల్షియము అట్లా పెరుగుతూ ఉంటాయి. సో అక్కడి నుంచే మదర్ నుంచే బేబీకి వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఈ మినరల్స్ అన్నీ కూడాను వాళ్ళకి డెఫిషియన్సీ లేకుండా ఎట్ ద సేమ్ టైం షుగర్స్ కూడా ప్రాపర్గా కంట్రోల్లో పెట్టుకొని, డయాబెటీస్ ఏంటంటే ఎక్స్ట్రీమిటీస్ ఉంటుంది ఎప్పుడును ఉంటే, ఎక్కువ బేబీ లైక్ షీ టోల్డ్ మైక్రోజోమియా, లేదంటే బాగా తక్కువ వెయిట్ అంటే ఐయూజీఆర్ బేబీస్ మైక్రోజోమియా అని ఉంటాయి, అట్లా ఉంటుంది. అలాగే ఉమ్మనీరు మీద కూడా ప్రభావం పడుతుంది. ఉమ్మనీరు బాగా ఎక్కువైపోతుంది లేదా బాగా తక్కువైపోతుంది. అలానే ప్లసెంటా మాయ మీద కూడా బాగా ప్రెషర్ పడుతుంది అనమాట. మాయ బాగా హైపర్ ప్లసెంటోసిస్ అంటే ఉండవలసిన దానికన్నా పెద్ద సైజ్ అయిపోతుంది లేదా చిన్న సైజ్ అయిపోతుంది. సో ఇవన్నీ కంట్రోల్ చేయాలి అని అంటే షుగర్ ఈజ్ ద ఓన్లీ థింగ్. షుగర్ కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. 6th month నుంచి బేబీ వెయిట్ స్టార్ట్ అవుతుంది, బేబీ వెయిట్ గ్రోయింగ్ స్టార్ట్ అవుతుంది.
సైజులో పెరగడం స్టార్ట్ అవుతుంది. సో మదర్ షుగర్స్ ఎంతవరకు కంట్రోల్లో ఉంటే బేబీకి ఎంత బాగా న్యూట్రిషన్ అందుతుంది అన్నది క్యాల్కులేట్ చేసుకొని దాన్ని బట్టి మనకి రకరకాల డోప్లర్ స్టడీస్ అన్నీ ఉంటాయి. వెదర్ బేబీస్ అండర్ వెయిటా, మోర్ వెయిటా, నెక్స్ట్ ఏంటి అన్నది చూసుకుంటూ దాన్ని బట్టి 9th month వరకు లాగడానికి ప్రయత్నం చేస్తాము విత్ ఆల్ ద డ్యూ ప్రికాషన్స్ అనమాట. గుడ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, హై ప్రోటీన్స్, డైలీ ఎక్సర్సైజెస్ ఇవన్నీ చెప్పుకుంటూ. సో పేషెంట్ కోఆపరేషన్ ఎంతవరకు మనం చెప్తాము. చాలామంది ఈమె భయపెట్టేసి చెప్తే పేషెంట్ యాటిట్యూడ్స్ దీస్ డేస్ బికాస్ ఆఫ్ మీడియా ఫ్రెండ్ కాబట్టి చెప్తున్నాను, చెప్తే ఈమె భయపెట్టేస్తారు అని అంటారు. చెప్పకపోతే మాకు ఒక్క మాట కూడా చెప్పలేదు, మేము జాగ్రత్తలు తీసుకునే వాళ్ళము అని అంటారు. సో ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉన్నప్పుడు అవర్ ప్రాక్టీస్ ఇస్ బికమింగ్ డబుల్-ఎడ్జ్డ్ స్వర్డ్. సో ఏంటంటే అలాప్పుడు చెప్తామమ్మంటే ఇది భయపెట్టడం కాదు, ఇది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వరకు, సో దట్ యూ విల్ టేక్ ప్రికాషనరీ. ఇది ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ కదమ్మా. వచ్చిన తర్వాత ఆకులు చేతుల కళ్ళకి ఆకులు పట్టుకున్నట్టు కాకుండా ముందు నుంచి జాగ్రత్తలు తీసుకోవడం అన్నది మేము ఎప్పుడు చెప్పడానికి ప్రయత్నం చేస్తాము. అది అర్థం చేసుకునే వాళ్ళు చాలా వరకు అర్థం చేసుకుంటారు, చాలా వరకు కోఆపరేటివ్గా ఉంటారు, మంచిగా వింటారు. కాబట్టి వీ కెన్ అవాయిడ్ ద కాంప్లికేషన్స్, ఎర్లీ డెలివరీస్ అయిపోవడం కానీ కొంచెం చాలా హార్ట్ ఏకింగ్ అండ్ హార్ట్ బ్రేకింగ్ కాంప్లికేషన్ ఇన్ డయాబెటీస్, అన్కంట్రోల్ డయాబెటీస్ టర్మ్ దగ్గరికి వచ్చేసరికి అంటే 9వ నెల ఎంటర్ అయిన తర్వాత బేబీ సడన్గా చనిపోతూ ఉంటారు లోపల. సో దట్ ఈస్ ద డ్రెడ్ఫుల్ కాంప్లికేషన్ ఆఫ్ ద డయాబెటీస్, ఆఫ్ అన్కంట్రోల్ డయాబెటీస్. అది చాలా అది అంటే అవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎవరైతే కంట్రోల్డ్గా డయాబెటీస్ చేసుకోరు, షుగర్స్ కంట్రోల్ పెట్టుకోరు, మనకు రీజన్ తెలీదు ఎందుకు చనిపోయిందని, సడన్గా 5-6 గంటల నుంచి కదలికలు లేవు మేడం అని వస్తారు, తీరా చూస్తే బేబీ ఈస్ ఆల్రెడీ గాన్ ఇన్ దేర్. అది బికాస్ ఆఫ్ ద అండర్లయింగ్ ఇంప్రాపర్ షుగర్స్ ఆ ఫ్లక్చువేషన్. తను ఇప్పుడు చెప్పినట్టు సడన్గా పైకి పెరిగి సడన్గా కిందకి వెళ్ళిపోతుంది, సడన్గా మదర్ విల్ గో ఇన్ టు హైపోగ్లైసిమియా. ఈ షుగర్ ఫ్లక్చువేషన్స్ వలన బేబీ బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడం కన్నా సడన్గా బేబీకి బ్లడ్ సప్లై అన్నది హైపోగ్లైసిమియా అన్నది అయిపోయి బేబీ చనిపోతుంది లోపల. సో బేబీ గ్రోత్ డ్యామేజ్ అవ్వడం అన్నది డిఫరెంట్ ఎంటిటీ కంప్లీట్గా. బట్ బేబీ సడన్గా చనిపోవడం అనేది కంప్లీట్లీ డిఫరెంట్ ఎంటిటీ. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఇర్రెగ్యులర్ షుగర్ రిలీజ్ ఇన్ ద బ్లడ్ లెవెల్స్ ఆఫ్ ద మదర్కి ఎంత షుగర్ రిలీజ్ అయితే బేబీకి అంత వెళ్తుంది. మదర్ తక్కువ ఉంటే బేబీకి తక్కువ వెళ్తుంది, మదర్కి ఎక్కువ ఉంటే బేబీకి ఎక్కువ వెళ్తుంది. అట్లాంటప్పుడు ఇలా ఇర్రెగ్యులర్ షుగర్స్ ఉన్నప్పుడు సడన్గా తీసుకోవాల్సిన ఇన్సులిన్ కన్నా ఎక్కువ తీసేసుకుంటారు. కొంతమంది చాలా 140 ఉంది, నేను 10 యూనిట్స్ తీసుకుంటాను. 140 షుగర్ ఇస్ అబ్సల్యూట్లీ నార్మల్, వీ డోంట్ గివ్ ఇన్సులిన్ అట్. కానీ తీసుకోమన్నారు కదా అని తీసుకుంటారు, సడన్గా షుగర్ లెవెల్స్ పడిపోతాయి, ఆమె కళ్ళు తిరిగి పడిపోతుంది, లోపల బేబీకి కూడా హైపోగ్లైసిమియా వచ్చేస్తుంది. ఇలా ఉంటే వీ ఎక్స్పెక్ట్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో ప్రాపర్గా ఎప్పుడైనా సరే మేము ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళమంటే మీరే మేనేజ్ చేసేవచ్చు కదా, మళ్ళీ అక్కడికి ఎందుకు వెళ్ళాలి, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. డైటీషియన్ దగ్గరికి వెళ్ళండి అమ్మా, మీ హైట్, వెయిట్, వీ టేక్ ద ఫ్యాట్ కంపోజిషన్ ఆల్సో ఇన్ దిస్ సినారియో. సో దాన్ని బట్టే మనం ఎలాంటి కార్బోహైడ్రేట్స్ ఇవ్వాలి, దానికి విజిబుల్ ఫ్యాట్స్ ఎంత ఉండాలి, ఇన్విజిబుల్ ఫ్యాట్స్ ఎంత ఉండాలి, వాట్ కైండ్ ఆఫ్ ప్రోటీన్ వీ నీడ్ టు గివ్ హర్ అన్నది డిపెండెంట్. పెద్ద ఖర్చు ఏమి ఉండదు దానికి, కానీ వెళ్ళడానికి ఇష్టపడరు. అంటే అవన్నీ ఇంట్లో ఉండేవే, ఏవి ఎంత తీసుకోవాలనేది ఆ పోర్షన్స్ అనేది సరిగ్గా తెలియాలి. సో డైటీషియన్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్, బట్ దే డోంట్ వాంట్. మేము వెళ్ళాం, మీరే చెప్పండి, మీరు ఉన్నారు కదా, మీరు ఇంత ఎక్స్పీరియన్స్డ్ కదా, మీరు చెప్పరా? ఇలాంటి క్వశ్చన్స్ కూడా వీ ఎన్కౌంటర్ సమ్ టైమ్స్ అనమాట. సో వీ ఫీల్ సాడ్ ఫర్ అవర్ సెల్స్ దోస్ టైమ్స్, దట్స్ ఫైన్. కానీ డైటీషియన్, ఎండోక్రైనాలజిస్ట్ డెఫినెట్లీ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ టు హ్యావ్ ఏ గుడ్ ఫీటల్ అవుట్కమ్. నార్మల్ డెలివరీ చేసామా, సెక్షన్ చేసామా అన్నది ఇమ్మెటీరియల్, కానీ బేబీ హెల్తీగా ఉందా లేదా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ అన్నది మనకి చాలా ఇంపార్టెంట్. కాబట్టి వీ గివ్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అమ్మా. ఓకే మ్యామ్, ఇప్పుడు మనకి ఈ 6th నుంచి 9th మంత్కి మనకి బిఫోర్ ద 5th మంత్ నుంచి ఏ డైట్ అయితే 5th మంత్ వరకు ఏ డైట్ అయితే తీసుకున్నామో ఆ డైట్ క్యారీ చేసి సరిపోతుందా, లేకపోతే వీళ్ళకి, ఎందుకంటే ఇప్పుడు మేడం చెప్పినట్టు మిస్క్యారీ అవ్వడం, బేబీ చనిపోవటం, 9th మంత్లో బేబీ చనిపోవటం, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. సో ఏమైనా డైట్లో ఇంకేమైనా చేంజ్ చేసుకోవాలి అంటారా? అంటే మన టైప్ ఆఫ్ డైట్ని డిజీజ్ని బట్టి ఉంటుంది అనమాట, కండిషన్ని బట్టి, వెదర్ ఇట్ ఇస్ type 1, type 2 ఆర్ జెస్టేషనల్ డయాబెటీస్ అండ్ షుగర్ కంట్రోల్ బేసిక్గా. సో దానికి మనకి గైడ్ లైన్స్ అనేవి సపరేట్గా ఉంటాయి అన్నమాట. సో మనకి ఒకవేళ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ మెల్లైటీస్ అయితే మనము అడిక్వేట్ కార్బోహైడ్రేట్స్ ఇస్తాము, హెల్దీ ప్రోటీన్స్ క్వాంటిటీలో. సో మనకి షుగర్స్ కంట్రోల్లో ఉండాలి అంటే హెల్దీ ఫ్యాట్స్ ఉండాలన్నమాట.
అనమాట. సో దాన్ని త్రూ ద డే మనము కార్బోహైడ్రేట్లో 3 స్నాక్స్ కిందను 3 మీల్స్ కింద డిస్ట్రిబ్యూట్ చేస్తామన్నమాట. ఒకవేళ జీడిఎం అయితే వాళ్ళకి ఫాస్టింగ్ గ్లూకోజ్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. లెట్సే ఇప్పుడు డయాబెటిక్ టైప్ 2 డయాబెటీస్ మెలైటిస్ ఉన్నారు. సో వాళ్ళకి నేను 2 జవారీ రోటీస్ తినమన్నాను అనుకోండి, అదే నేను జీడిఎం జెస్టేషనల్ డయాబెటీస్లో 2 రోటీస్ అట్ ఏ స్ట్రెచ్ ఇవ్వలేను అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఫాస్టింగ్ గ్లూకోజ్ స్పైక్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. సో జెస్టేషనల్ డయాబెటీస్లో 8 o'clockకి ఒక జవారీ రోటీ విత్ బాయిల్డ్ ఎగ్ తినమని చెప్తాను. ఎందుకంటే బాయిల్డ్ ఎగ్ హ్యాస్ నో కార్బోహైడ్రేట్ అండ్ ఇట్ యాడ్స్ టు ప్రోటీన్. దాంతోపాటు ఒక కప్ ఆఫ్ కర్రీ. సో ఆ గ్లూకోజ్ అనేది స్లోగా రిలీజ్ అవుతుంది. సో ఆఫ్టర్ 1 hour నేను 9 o'clock or 9:30 ఇంకొక రోటీ విత్ సబ్జీ ఆర్ దాల్ ఇస్తాను అనమాట. ఒకవేళ అదే 2 రోటీస్ అట్ ఏ స్ట్రెచ్ నేను జెస్టేషనల్ డయాబెటీస్కి ఇస్తే షుగర్స్ ఫాస్ట్గా వెళ్ళిపోతాయి. వాళ్ళకి డాన్స్ ఫెనోమినన్ ఉంటుంది. అంటే స్టార్ట్ ఆఫ్ ద డే దిస్ ఆల్వేస్ రైజ్ ఇన్ గ్లూకోజ్ వెన్ దే టేక్ కార్బోహైడ్రేట్. సో అందుకనే డాన్స్ ఫెనామినా ఉంది కాబట్టి వాళ్ళ కార్బోహైడ్రేట్ డిస్ట్రిబ్యూషన్ అనేది స్ప్లిట్ మీల్ బ్రేక్ఫాస్ట్ అంటారు. సో బ్రేక్ఫాస్ట్ ఇస్ డివైడెడ్ ఇంటూ 2 parts 1 hour గ్యాప్తో అనమాట. సో ఆ 2 partsలో కూడా మనకి హెల్దీ ఫ్యాట్ అనేది ఉండాలి. ఫ్యాట్ విల్ లోవర్ ది గ్లైసిమిక్ ఇండెక్స్ ఆఫ్ ఫుడ్ అనమాట. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ నట్స్, సో గుప్పుడు మనం పల్లీలు కానీ సంబడి కెన్ అఫోర్డ్ ఈజీలీ, లేదు ఒక 10-15 బాదం కానీ 2 వాల్నట్స్ కానీ నానబెట్టినవి ఆ రోటీతో పాటు ఇవ్వడం. సో ఇలా చేయడం. లేకపోతే కొంచెం వెజిటేబుల్ రైతా కానీ కూరగాయల సాంబార్ కానీ, రోటీస్ కొంతమంది చేసుకోలేరు జవారీ రోటీ ఆర్ వీట్ రోటీ. సో అలాంటి వాళ్ళకి నూకలు ఏవైనా జొన్న గోధుమ సజ్జ అలాంటి నూకలు చిన్న కప్లో ఒక 50 grams ఆర్ 75 gramsని వాళ్ళు ఎక్కువ వెజిటేబుల్స్ దాల్ వేసి కుక్ చేసి దాన్ని 2 partsగా డివైడ్ చేసుకోవచ్చు. చేసుకుని దాన్ని ఒకవేళ వాళ్ళు వెజిటేరియన్స్ అయితే టోఫు కానీ పనీర్ కానీ, బికాస్ అగైన్ ఇట్ హాస్ ప్రోటీన్ అండ్ హెల్దీ ఫ్యాట్. సో అలాంటప్పుడు వాళ్ళ షుగర్స్ అనేవి పెరగకుండా మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు అనమాట. సో జీడిఎంలో స్ప్లిట్ మీల్ బ్రేక్ఫాస్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అలాగే నార్మల్ టైప్ 2 డయాబెటీస్ మెలైటిస్కి అయితే మనం సింగిల్ బ్రేక్ఫాస్ట్ ఇవ్వచ్చు, అలాగే లంచ్ అండ్ డిన్నర్ కూడా. సో వీళ్ళకి ఇచ్చే స్నాక్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్. సో వీళ్ళకి షుగర్స్ ఎందుకు కంట్రోల్లో ఉండదు అంటే సమోసాస్, బజ్జియాస్, పకోడా, చుడువా, పిజ్జా, బర్గర్, నూడిల్స్, సాఫ్ట్ బెవరేజెస్ నేను తిన్నాను రిఫ్లెక్స్ వస్తుంది, నేను థమ్స్అప్ తాగాలి. ఇట్స్ అ సింపుల్ ఎంటీ క్యాలరీ ఫుడ్ అనమాట, విచ్ ఇస్ నాట్ గివింగ్ యూ ఎనీ న్యూట్రియం. సో అలా తాగేస్తుంటారు. రిఫ్లెక్స్ ఇస్ కామన్ వెన్ యువర్ యూట్రస్ ఇస్ పుష్డ్ అప్. సో రిఫ్లక్స్ వస్తుంది. సో దానికి మనకి ప్రోకైనెటిక్ ఏజెంట్స్ కానీ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ కానీ ఇస్తూనే ఉంటారు మనకి కన్సల్ట్ మెడికల్ కన్సల్టెంట్. బట్ స్టిల్ వాళ్ళు ఒక ఇంటెన్షన్ ఉంటుంది ఏంటంటే రిఫ్లక్స్ ఉంది. సో మనం దానికోసం మీల్ని డివైడ్ చేసుకోవచ్చు అనమాట, హెవీ మీల్ తీసుకోకుండా. సో లెట్స్ ఇంత సైజ్ 2 full cards, ఒక కటోరీ దాల్. సో దాల్ ఏంటంటే ఆకుకూర లేకుండా ఉట్టిగా తిరుగుమాత వేస్తారు నెయ్యితో, అలా చేయకూడదు. సో పప్పు ఎప్పుడైనా ప్రిపేర్ చేసినప్పుడు మనకి ఆకుకూర ఎంత పచ్చగా ఉంటుందో అంత పచ్చగా ఉండేటట్టుగా ఎక్కువ మోతాదులో ఆకుకూర వేసుకోవాలి. సో అది షుగర్స్ని బాగా కంట్రోల్ చేస్తుంది, ఎందుకంటే అందులో ఫైబర్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. అలాగే కూరగాయలు కూడా ఎక్కువ రఫేజ్ ఉన్న కూరగాయలు ఎంచుకోవాలి. గోర్చుకుడు, కాకరకాయ, మునక్కాయ ఇలాంటివి. ఇప్పుడు నేతి బీరకాయ, సొరకాయ, పొట్లకాయ, దోసకాయ వీటిలో వాటర్ సాల్యుబుల్ ఎక్కువ ఉంటాయంట వైటమిన్స్, అండ్ వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. సో కొంచెం వరుసగా ఉండే కూరగాయలని ఇంక్లూడ్ చేసుకుంటే షుగర్ అనేది పెరగదనమాట. సో ఈ పప్పు ఆకుకూర పప్పు కానీ కూరగాయ సాంబార్, లేకపోతే రాజ్మా, చోలా, చనా, లోబియా, బీన్స్ వీటిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు వీటిలో హిడెన్ న్యూట్రియంట్స్ ఉంటాయి, మైక్రో న్యూట్రియంట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐరన్ కానీ బి కాంప్లెక్స్ వైటమిన్స్ కానీ ఎక్కువ మోతాదులో ఉంటాయి అన్నమాట. సో వీళ్ళకి కాన్స్టిపేషన్ కుడ్ బి 1 cause అనమాట. సో ఈ ఫైబర్తో వాళ్ళకి బ్లడ్ గ్లూకోజ్ బాగా కంట్రోల్లో ఉంటుంది, కావలసిన మైక్రో న్యూట్రియంట్స్ వస్తాయి, తర్వాత కాన్స్టిపేషన్ కూడా రిలీవ్ అవుతుంది అనమాట. సో ఎప్పుడే కానీ వాళ్ళకి సాలడ్ ఇస్ ఇంపార్టెంట్ కాంపోనెంట్. అది రా వెజిటేబుల్ సాలడ్ అనేది త్వరగా అరగదు. సో ఆ షుగర్స్ అనేది మనకి పెంచకుండా కంట్రోల్లో ఉంచుతుంది. సో ఎవ్రీ మీల్ వెదర్ ఇట్ ఈస్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ వాళ్ళకి ఖచ్చితంగా సాలడ్స్ ఉండాలి. ఒక చిన్న ఉల్లిపాయ, టొమాటో, ఒక క్యారెట్, తర్వాత ఒక క్యూకంబర్ అలా కట్ చేసుకోవచ్చు. ఆర్ ఎనీ రా వెజిటేబుల్ మన ఇంట్లో ఉన్న ఏ కూరగాయలైనా మనం చాప్ చేసి మనం తినగలిగితే తినొచ్చు. కొంతమందిలో బ్లోటింగ్ కానీ డిస్టెన్షన్ ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళు మైల్డ్గా స్టీమ్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రతి పూట మనకి ఒక్క విధంగా అయినా మనకి సాలడ్ అనేది ఉండాలి. ఏమీ లేకపోతే కొంచెం రైతా లాగైనా చేసుకోవచ్చు. సపోజ్ సాలడ్ లేకపోతే ఎక్కువ మోతాదులో కూరగాయ వండింది తీసుకోవాలి. అండ్ ఫ్రూట్ సంథింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
అందరూ అనుకుంటారు ఫ్రూట్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఎక్కువ మోతాదులో తీసుకుంటే వైటమిన్స్ మినరల్స్ వస్తాయి. బట్ డయాబెటీస్లో ఏంటంటే షుగర్స్ పెరుగుతాయి అన్నమాట. సో వాళ్ళు ఏంటంటే ఒక చిన్న టెన్నిస్ బాల్ సైజ్ ఫ్రూట్ తీసుకుంటే సరిపోతుంది. సో ఇందులో చప్పగా పుల్లగా ఉండే సీజనల్ ఫ్రూట్స్ని ఎంచుకోవాలి. లెట్స్ ఇప్పుడు అరటిపండు, ద్రాక్ష, సపోటా, మామిడి, పనస, సీతాఫలం, వీటిలో గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది, గ్లైసిమిక్ లోడ్ కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట. నో డౌట్ వాటిలో న్యూట్రియంట్స్ ఉంటాయి, బట్ షుగర్స్ అనేది ఎక్కువ పెరుగుతాయి. ఒకేసారిగా మనకి ఇందాక మనం చెప్పినట్టు ఒకేసారిగా రైజ్ అవుతాయి షుగర్స్. సో అవి ఎప్పుడో అప్పుడు కొంచెం క్వాంటిటీలో తీసుకోవచ్చు. చప్పగా ఉండే ఫ్రూట్స్ని వాళ్ళు ఖచ్చితంగా ఒక ఫ్రూట్, నాట్ అలాంగ్ విత్ మిల్క్. సో ఎప్పుడైతే ఆహారంతో పాటు మనం పండు తీసుకుంటే షుగర్ ఇంకా పెరిగిపోతుంది, ఎందుకంటే ఆ గ్లైసిమిక్ లోడ్ ఇండెక్స్ అనేవి రెండు పెరిగిపోతాయి. సో అది మిడ్ మార్నింగ్ కానీ మిడ్ ఈవినింగ్ కానీ తీసుకోవాలన్నమాట. ఫ్రూట్ నెవర్ అలాంగ్ విత్ ద డైట్. అండ్ ఎప్పుడైనా నీరసంగా ఉంటే వెంటనే ఫ్రూట్ జ్యూసెస్, షుగర్ కేన్ జ్యూస్ కానీ అలా తాగుతుంటారు. సో వాళ్ళు జాగ్రత్తగా ఏం ఆలోచించుకోవాలంటే మీల్ ప్యాటర్న్ ఎలా ఉంది, ఎవ్రీ సెకండ్ అవర్ని ఏదో ఒకటి తీసుకుంటున్నారా అండ్ హెల్దీ తీసుకుంటున్నారా లేదా. సో దే షుడ్ క్యారీ సంథింగ్ విచ్ ఇస్ హెల్దీ. నట్స్ కానీ, స్ప్రౌట్స్ కానీ, గుగ్గిళ్ళు కానీ, రోస్టెడ్ పాప్ చేసినవి, వేయించినవి, బఠానీలు, శనగలు, వీటిలో గ్లైసిమిక్ లోడ్ అండ్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది అండ్ దే ఆర్ మోస్ట్లీ ప్రోటీన్ బేస్డ్ అనమాట. సో ఇలాంటివి వాళ్ళు క్యారీ చేసుకోవాలి. టైం టు టైం సెకండ్ అవర్లీ తీసుకుంటూ ఉండాలి. సో 4-5 అవర్స్ తీసుకోకుండా వాళ్ళు తర్వాత షుగర్ డ్రాప్ అయిన తర్వాత దే ఎండ్ అప్ టేకింగ్ సమ్ జ్యూసెస్. ఇట్స్ అ వెరీ బ్యాడ్ ప్రాక్టీస్. వాళ్ళకి క్రేవింగ్ వచ్చేస్తుంది. సో వెన్ ద క్రేవింగ్ డెవలప్స్ కదా, వీ టెన్ టు ఈట్ లాట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, అన్హెల్దీ ఫుడ్స్, లాట్ ఆఫ్ కార్బోహైడ్రేట్. అన్నం పప్పు చక్కగా తినేద్దాము అన్నట్టు ఆ కాన్సెప్ట్లో వెళ్ళిపోతారు అనమాట. సో దట్ ఈస్ ద షుగర్ కంట్రోల్, ద మెకానిజం విల్ బి ద కంట్రోల్ బై ద బ్రెయిన్. సో బ్రెయిన్ ఇన్స్ట్రక్ట్స్ అస్ టు ఈట్ లాట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, వేర్ అగైన్ మళ్ళీ ఇండైరెక్ట్గా షుగర్ మీద లోడ్ పడిపోతుంది. సో అట్లా కాకుండా తను చెప్పినట్టు లైక్ డివైడెడ్ పోర్షన్స్లో రెగ్యులర్ ఇంటర్వెల్స్లో తీసుకుంటే షుగర్ కంట్రోల్ బాగుంటుంది, బేబీ గ్రోత్ బాగుంటుంది, తను కూడా పెద్దగా వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉంటారు. ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ వెయిట్ షెడ్డింగ్ కూడా ఈజీ అవుతుంది అలాంటి వాళ్ళకి. అయితే మ్యామ్ మనకి ప్రెగ్నెన్సీ 9 months ఎంత ఇదో క్రూషియల్ టైం డెలివరీ టైంలో కూడాను హెవీ బ్లీడింగ్స్ అనేవి కూడా మనం వీళ్ళలో ఈ కాంప్లికేషన్స్ కూడా చూస్తూ ఉంటాం. సో ఒక డయాబెటిక్ ప్రెగ్నెంట్ మీ దగ్గరికి వచ్చేటప్పుడు డ్యూరింగ్ దట్ డెలివరీ టైంలో, అంటే బిఫోర్ దట్ మీరు డెలివరీ డేట్ ఇచ్చారు, ఒక 15 daysలో డెలివరీ ఉంది అనేటప్పుడు తనకి ఎప్పటి నుంచి మీరు కంప్లీట్గా ఆ షుగర్ లెవెల్స్కి తగ్గించటం కానీ ఆ డయాబెటిక్ని ట్రీట్ చేయటం కానీ ఎలా ఉంటుంది? డయాబెటిక్ ఆ లాస్ట్ 15 daysలో మనం పెద్దగా సాధించేది, కంట్రోల్ చేసేది ఏం ఉండదమ్మా. కంట్రోల్ ఎవ్రీథింగ్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ డే 1 నుంచి. కొంతమందికి ఏంటంటే కాన్పు దగ్గరకు వచ్చే పద్ధతి కొంచెం మెంటల్గా స్ట్రెస్ అయిపోతుంటారు. ఎలా అవుతుంది, నార్మల్ అవుతుందా, నార్మల్ అయితే నేను చేయగలుగుతానా, నేను కోఆపరేట్ చేయగలుగుతానా, లేకపోతే నాకు ఆపరేషన్ అయిపోతుందా, బేబీ సరిగ్గా ఉంటుందా లేదా అని చాలా రకరకాల భయాలు ఉంటాయి, ఎస్పెషల్లీ ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ లేడీస్కి. అలాంటప్పుడు ఏంటంటే దానికి షుగర్స్ కొంచెం పెరుగుతాయి అన్నమాట. పెరిగినప్పుడు మనం ఏంటంటే జనరలైజ్డ్గా వాళ్ళకి భరోసా ఇస్తాం, ఏం కాదమ్మా, డోంట్ వరీ, ఇలాంటి భరోసా ఇచ్చినప్పుడు వాళ్ళు కొంచెం మెంటల్గా రిలాక్స్ అవుతారు, స్ట్రెస్ ప్యాటర్న్ తగ్గుతుంది వాళ్ళకి. అట్లాంటప్పుడు చాలా రేర్ సినారియోలో సడన్గా షుగర్ పెరిగిపోవడం అనేది జరుగుతుంది. సో మనం ఏంటంటే కొంచెం ఎక్కువ జాగ్రత్తలుగా ఎక్కువసార్లు గ్లూకోమీటర్ అనే ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది కదా, దాంతో షుగర్స్ మెయింటైన్ చేసుకోమని చెప్తాం అనమాట. చెప్పేసి దాన్ని బట్టి ఇన్సులిన్ డోసేజ్ పెంచుకోవడం తగ్గించుకోవడము చూసుకుంటూ ఉంటాము. అంతా నార్మల్గానే ఉంది, పేషెంట్కి ఏం కాంప్లికేషన్ లేదు, బేబీ చక్కగా ఉండవలసిన సైజులో ఉంది, ఉమ్మనీరు కూడా ఉండవలసిన సైజులోనే ఉంది, ప్లసెంటా మరీ పెద్దగా ఏం లేదు, దే విల్ హ్యాపీలీ గెట్ ఇన్ టు ద నార్మల్ లేబర్ పెయిన్స్. మేము నార్మల్ డెలివరీ చేసేస్తాము. సో డెలివరీ టైం అంతసేపు కూడా మనం షుగర్ కంటిన్యూస్గా మానిటర్ చేసుకొని, కొన్నిసార్లు వాళ్ళు తినరు కదా డెలివరీ టైంలో, వాళ్ళు తినబుద్ధి కాదు అని చెప్పేసి ఆహారం తక్కువగా తీసుకోవడము, సహించలేదని ఏదో ఒక కారణం మూలన అలాంటి వాళ్ళకి కూడా కంటిన్యూస్గా షుగర్స్ మానిటర్ చేసుకొని అవసరమైతే గ్లూకోజ్ ఇచ్చుకోవడం, సడన్గా డౌన్ అయిపోతే, లేదు షుగర్స్ కంట్రోల్ అవ్వట్లేదంటే ఇన్సులిన్ డ్రిప్ పెట్టుకోవడము, కేర్ఫుల్గా మానిటర్ చేసుకోవడం. ఇద్దరు డెలివరీ అయిన తర్వాత కూడా ఒక 2-3 hours మళ్ళీ మానిటర్ చేసుకొని హెవీ బ్లీడింగ్ ఏదన్నా ఉన్నదా అన్నది చూసుకుంటాం. ఈ హెవీ బ్లీడింగ్ అన్నది ఏంటంటే గర్భసంచి అన్డ్యూ సైజ్ అయిపోయినప్పుడు మాత్రమే అవుతుంది, అన్ని సందర్భాల్లో అవ్వదు అది.
పేషెంట్ హిమోగ్లోబిన్ బాగా తక్కువ ఉన్నా కూడా అవుతుంది. బాగా మామూలుగా మన ఇండియన్ సినారియో ప్రకారం నార్మల్ వెయిట్ ఏంటంటే మనం అందరం యావరేజ్ హైట్ కాబట్టి ఎనీవేర్ బిట్వీన్ 3.3 నుంచి 3.5 ఇస్ అ నార్మల్ వెయిట్. అట్లా కాకుండా 4 kgs బేబీ, ఒక ఉమ్మ నీరు మామూలుగా అయితే ఆ టైంకి 12 సెంటీమీటర్స్ అలా ఉంటుంది, అలా కాకుండా 20 సెంటీమీటర్స్కి వెళ్ళిపోవడము, ఇట్లా హై ఎండ్ ఉండి మనం నార్మల్ చేసినప్పుడు డెఫినెట్లీ వీ యాంటిసిపేట్ సమ్ అమౌంట్ ఆఫ్ బ్లడ్ లాస్. సో దానికి ముందుగానే ప్రికాషన్ తీసేసుకుంటాం అనమాట. ఓకే, దీనికి ఎక్కువ బ్లడ్ లాస్ అవ్వడానికి అవకాశం ఉంది, బ్లీడింగ్ ఎక్కువ అవ్వడానికి అవకాశం ఉంది, దానికి మనకి కంట్రోల్డ్గా డెలివరీ చేసుకోవాలి బేబీ అంటే గర్భసంచిని స్లోగా ఎంప్టీ చేస్తాం. ఒకేసారి సడన్గా ఎంప్టీ చేసేస్తే సడన్ ఎంప్టీగా అయినప్పుడు ఏమైందంటే గర్భసంచి ముడుచుకునే ప్రక్రియ అనేది సడన్గా జరగదనమాట. అట్లాంటప్పుడు మెల్లమెల్లగా స్లోగా డెలివరీ చేసుకుంటూ వస్తే ఇలాంటివి అవాయిడ్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మేము ఏమంటే ముందుగా అవాయిడ్ చేయడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తూ ఉంటాము వచ్చిన తర్వాత కంటే. సో చాలా వరకు అవ్వవు అలాంటివి. సో చాలా ఇంకా కాన్వర్ట్ సిచ్యుయేషన్స్లో ఏమన్నా సడన్గా పేషెంట్ పుష్ చేసేసి అనుకోకుండా తను ప్రెసిపిటేటెడ్ లేబర్ అని అంటాం అనమాట. అలాంటి సందర్భాల్లో ఈ సడన్గా డెలివరీ అయిపోవడం వల్ల సడన్గా యూట్రస్ గర్భసంచి అనేది ముడుచుకోకపోవడం వలన హెవీ బ్లడ్ లాస్ అవడానికి అవకాశం ఉంటుందమ్మా. కాకపోతే చాలా వరకు 99% ఆఫ్ ద కేసెస్లో ఇమీడియట్గా రియాక్ట్ అయిపోతాము, ఇమీడియట్గా మేనేజ్ చేసేసుకుంటాం. కాబట్టి అంత కోమార్బిడిటీ వాళ్ళు లేకుండానే బయటకు వెళ్ళిపోతూ ఉంటారు. సో డ్యూరింగ్ దట్ మన 9th month దీంట్లో మాట్లాడుకుంటున్నాం కదా, అయితే ఈ సిచ్యువేషన్లో ఏంటంటే మ్యామ్ క్రావింగ్స్ ఉంటాయి, బాగా ఆకలిస్తుంది, కాకపోతే ఇంతకన్నా ఎక్కువ తినలేరు వారు. అలాంటప్పుడు ఏంటంటే ఎవ్రీ 1 అవర్కి వాళ్ళకి ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది. అబ్బా ఏదో ఒకటి గట్టిగా ఒకసారి వేసేస్తే అయిపోతుంది అనేది విసుగు కూడా వస్తుంది. ఏంటి అంటే అబ్బా ఎప్పుడు ఏదో తింటూనే ఉన్నట్టున్నది, అంటూనే ఉంటారు. సో వీళ్ళు ఎలా అంటే ఆ డైట్లో వాళ్ళకి లాంగ్ పీరియడ్లో కొంచెం తీసుకున్న లాంగ్ పీరియడ్లో క్యారీ అవ్వటానికి ఎలాంటి డైట్ ప్రిఫర్ చేస్తారు? సో క్రేవింగ్స్ అనేది వీళ్ళకి సాల్ట్ క్రేవింగ్స్ ఉండొచ్చు లేదా షుగర్ క్రేవింగ్ ఉండొచ్చు. సో సాల్ట్ క్రేవింగ్ ఉన్న వాళ్ళు కొంచెం సేఫ్ సైడే అనుకోవచ్చు, బట్ షుగర్ క్రేవింగ్ ఉన్న వాళ్ళు దే ఎండ్ అప్ విత్ కాంప్లికేషన్స్ అనమాట. సో వాళ్ళు ఏదో స్వీట్స్ కానీ పేస్ట్రీస్ కానీ జ్యూసెస్ కానీ పుడ్డింగ్స్ కానీ తీసుకుంటారు అనమాట, విచ్ ఇస్ వెరీ వెరీ బ్యాడ్ ఫర్ దేర్ ప్రెగ్నెన్సీ అవుట్కమ్. సో వాళ్ళు దే ఆర్ ఎట్ లాస్. సో వాళ్ళకి జాగ్రత్తగా మానిటరింగ్ అనేది ఉండాలి. ఈదర్ హస్బెండ్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకరు వాళ్ళని కంట్రోల్లో ఉంచుతుండాలన్నమాట. సో ఈ లాస్ట్ ట్రైమిస్టర్లో డిమాండ్స్ అనేవి ఎక్కువగా ఉంటుంది. సో మనము +350 క్యాలరీస్ యూజువల్గా ఇస్తూ ఉంటాము. అలాగే 21 grams ఆఫ్ ప్రోటీన్ విచ్ ఇస్ అ లార్జ్ నెంబర్. మనం నార్మల్గా చూసుకుంటే 30 grams తీసుకుంటారు యావరేజ్ ఇండియన్స్. సో 21 grams అడిషనల్ ప్రోటీన్ని మనం స్పేస్ చేయాల్సి ఉంటుంది అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఒక బాయిల్డ్ ఎగ్ ఇట్ విల్ బీ సమ్వేర్ అరౌండ్ 7 grams. అలాగే ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్, సో అందులో మీకు ఇంకొక 7 grams వస్తాయి. ఒక కప్పు పప్పు ఎక్స్ట్రా తీసుకుంటే అందులో ఒక 7 grams. సో ఈ అడిషనల్ రిక్వైర్మెంట్ని మనము మిడ్ మార్నింగ్ ఒక బాయిల్డ్ ఎగ్ ఇవ్వడం కానీ, లేకపోతే ఒక కప్ ఆఫ్ పనీర్, లేకపోతే ఒక కప్ ఆఫ్ బాయిల్డ్ చన్నా ఆర్ రోస్టెడ్ నట్స్ ఆర్ పీనట్స్ కానీ, లేదు కొన్ని నువ్వులు, అవిసెలు, లేకపోతే గసగసాలు, తర్వాత పంప్కిన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్, ఇవన్నీ రోస్ట్ చేసి ఎవరైతే ఆల్మండ్స్, మెకడీమియా నట్స్, హేజల్ నట్స్ అఫోర్డ్ చేయని వాళ్ళు చెప్తాం. సో ఈ నువ్వుల గింజలు, ఈ నూనె గింజలు అన్నింటినీ వేయించి ఇవ్వచ్చు అనమాట. సో వీటిలో ఏంటంటే హెల్దీ ఫ్యాట్స్, వైటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ ఉంటాయి. సో ఇవి షుగర్ని పెంచదు. సో డేట్స్ అనేది ఏంటంటే దే ఆర్ కాన్సన్ట్రేటెడ్ సోర్స్ ఆఫ్ యువర్ కార్బోహైడ్రేట్. సో మనకు అవి ఎక్కువ క్యాలరీస్ వస్తాయి అనమాట. సో 100 grams ఆఫ్ డ్రై డేట్స్లో మీకు 450 క్యాలరీస్ వస్తాయి. సో మీరు ఆహారం సరిగ్గా తీసుకోవట్లేదు, లేకపోతే మార్నింగ్ సిక్నెస్ ఉండి ఆర్ సమ్ హరీలో తినలేదంటే 1 or 2 సోప్ డేట్స్ తీసుకోవచ్చు. బట్ మార్నింగ్ కార్బోహైడ్రేట్స్ తీసేసుకుని మళ్ళీ మీరు డ్రై డేట్స్ తీసుకుంటే వెంటనే మీ షుగర్ పెరుగుతుంది. మనకి డ్రై ఫ్రూట్ కాన్సెప్ట్ అనేది ఈ డయాబెటీస్లో, ప్రెగ్నెన్సీలో ఎస్పెషల్లీ వీ హ్యావ్ టు రిమూవ్ ఇట్ అనమాట. దాని బదులు మనము ప్రతిరోజు 100 grams ఆకుకూరలు, 1/2 kilo కూరగాయలు, ఇవి నాన్ స్టార్చీ వెజిటేబుల్స్. ఇందులో మీరు ఎటువంటి కూరగాయలైనా తీసుకోవచ్చు. పొటాటో ఏంటంటే మనం వండక ముందు వాటిలో హెల్తీ స్టార్చ్ ఉంటుంది, దట్ ఇస్ కాల్డ్ రెసిస్టెంట్ స్టార్చ్. అది మన షుగర్స్ని పెరగనివ్వదనమాట. లెట్స్ మనం బాయిల్ చేసి పొటాటో ఫ్రై కానీ, ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ ఏదో చేస్తాం. సో అందులో సింపుల్ షుగర్స్ ఫామ్ అయిపోతాయి. సో పొటాటోస్ ఎక్కువ తింటూ ఉంటారు, టేస్టీగా ఉంటుందని మసాలా దోశలో వేస్తారు, వెంటనే షుగర్స్ పెరుగుతాయి. సో మనము చీమ కానీ, కంద, అలాగే పొటాటో, ఈ రూట్ వెజిటేబుల్స్ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది.
కొంతమేరకు స్వీట్ పొటాటో ఏదైతే ఉంటుందో చిలకడ దుంప, అది సాంబార్లో కానీ కర్రీస్లో కానీ కాంబినేషన్లో వేయచ్చు. ఎందుకంటే అందులో సాల్యుబుల్ ఇన్సాల్యుబుల్ ఫైబర్ కంటెంట్, తర్వాత మైక్రోన్యూట్రియంట్స్ అనేది, తర్వాత యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ చాలా బాగుంటుంది. సో అది స్మాల్ అమౌంట్ ఆర్ బాయిల్ చేసి స్నాక్ లాగా కూడా ఇస్తే అదొక హెల్దీ స్నాక్ అని చెప్పొచ్చు అనమాట. సో ఈ రూట్ వెజిటేబుల్స్ అవాయిడ్ చేయాలి. తర్వాత నాన్ స్టార్చీ వెజిటేబుల్స్ 1/2 కిలో ఉండాలి, ఖచ్చితంగా ఉండాలన్నమాట. తర్వాత వాళ్ళకి పప్పు దినుసులు కనీసం ఒక 120 grams to 150 grams ఉండాలన్నమాట. కొంతమంది పప్పు తింటే కార్బోహైడ్రేట్ వస్తుంది, తినకూడదు అంటారు. బట్ ఇట్ ఈస్ ఎ హెల్దీ కార్బోహైడ్రేట్. ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ ఏవైతే ఉంటాయో మనకి ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయి అన్నమాట, ఎక్కువ ఫైబర్ ఉంటుంది. సో ఇట్ ఈస్ రియలీ గుడ్. అలాగే నాన్ వెజ్ కూడా మనం ఫోకస్ చేయొచ్చు. బట్ వీళ్ళలో ఏంటంటే యూజువల్గా జీడిఎంని మనం కన్సిడర్ చేస్తే కనుక వాళ్ళ బ్లడ్ ట్రైగ్లిజరైడ్స్, బ్లడ్ కొలెస్ట్రాల్ కానీ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ కానీ ఎక్కువగా ఉంటాయి. దోస్ పేషెంట్స్ ఆర్ అట్ రిస్క్ ఆఫ్ జీడిఎం. సో అందుకని వాళ్ళకి ఫిష్ ఎక్కువగా ఇవ్వాలి. ఇందులో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటుంది, ఎస్పెషల్లీ డోకోజా ఎగ్జోనోయిక్ యాసిడ్ అండ్ ఈకోజా పెంటనోయిక్ యాసిడ్. సో ఇవి బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి, రెటీనా డెవలప్మెంట్కి, ఎంటైర్ కార్డియోవాస్కులర్ సిస్టమ్కి చాలా ఇంపార్టెంట్. సో అందుకని వాళ్ళకి వీక్లీ ఒక 150 grams ఆఫ్ ఫిష్ ఒక 2 to 3 slotsలో ఇవ్వచ్చు అనమాట. అలాగే ఎగ్, అగైన్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. యూ నేమ్ ఎనీ న్యూట్రియంట్, వైటమిన్ కానీ, మినరల్ కానీ, హెల్దీ ఫ్యాట్స్ కానీ, ప్రతి ఒక్కటి ఎగ్లో ఉంటుందన్నమాట. ఒక వైటమిన్ సి తప్పితే యూ టేక్ ఎనీ మినరల్, ఐరన్ కానీ, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ప్రతి ఒక్కటి ఉంటుంది. సో వాళ్ళకి ఖచ్చితంగా హోల్ బాయిల్డ్ ఎగ్ ఇవ్వాలి. చాలామంది ఏమనుకుంటారంటే ఎల్లో ఇస్ ద కల్ప్రిట్ విచ్ హాస్ కొలెస్ట్రాల్, బట్ దట్స్ అ వెరీ రాంగ్ నోషన్. సో ఎల్లో ఈజ్ వన్ ప్రోటీన్ పార్ట్ విచ్ ఇస్ రియలీ హెల్తీ. కొలెస్ట్రాల్ ఉంటుంది, బట్ ఇట్ ఈస్ ఇన్ అవర్ రికమెండెడ్ లిమిట్స్. ఇప్పుడు మనం ఇఫ్ యూ లుక్ ఎట్ హైదరాబాదీస్ 2 eggs వేసి ఆమ్లెట్ వేస్తాం. సో దట్స్ అ వెరీ బ్యాడ్ కాన్సెప్ట్. సో యు ఆర్ ఓవర్ డూయింగ్ ఆన్ ఇట్. మనం ఆమ్లెట్ చేస్తే ఆయిల్ ఎక్కువ వేస్తాం. అగైన్ సాచురేటెడ్ ఫ్యాట్స్ విచ్ ఇస్ బ్యాడ్ ఫర్ ద జీడిఎం ఆర్ ఎనీ అదర్ డయాబెటిక్ ప్రెగ్నెంట్ లేడీ. సో అందుకని బాయిల్డ్ ఎగ్ కానీ, బుర్జీ లాగా చేయడం కానీ, వాటిని ఆకుకూరలో పగలగొట్టి వేయడం కానీ, కూరగాయల్లో వండేటప్పుడు క్యాప్సికమ్ ఎగ్ కానీ, గోబీ ఎగ్ కానీ, ఇలాంటి రెసిపీస్ చేసుకోవాలన్నమాట. సో అలాంటప్పుడు వాళ్ళకి ఆ క్రేవింగ్ ఏదైతే రోస్టెడ్ తినాలని, ఎగ్ బాయిల్ చేసినప్పుడు ఇట్ హ్యాస్ సమ్ ఓడర్, ఒక ఫిషీ ఓడర్ వస్తుంది. సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఇన్ ప్రెగ్నెన్సీ దే విల్ నాట్ బి టాలరేటింగ్. సో అలాంటప్పుడు ఇలా చేసుకోవచ్చు. బుర్జీ చేశాను అనుకో, అడిషనల్ 2 teaspoons ఆఫ్ ఆయిల్ విచ్ ఇస్ అగైన్ ఈక్వల్ టు 100 calories. సో మనం ప్రతి ఒక్కది కన్సిడర్ చేసుకుంటూ ఉండాలన్నమాట. హెల్దీ ఫ్యాట్స్ వీళ్ళకి పర్ డే ఒక 4 to 5 teaspoons ఆఫ్ ఆయిల్ సరిపోతుంది అనమాట. అందులోనే నెయ్యి కానీ, వెన్న కానీ, ఎస్పెషలీ సాల్టెడ్ బటర్ తీసుకోకూడదు. వైట్ బటర్ కానీ, దేశీ గీ కానీ, మనకి ఎటువంటి సోర్స్ ఉంటే గీ తీసుకోవచ్చు. మనము లెట్సే పప్పు చపాతీలో వేస్తున్నాం, సో అందులో తిరుగుమాత వేసుకోవచ్చు. ఆర్ రోటీకి కొంచెం గీ స్మియర్ చేయొచ్చు. సో ఇలా గీ యాడ్ చేస్తే గ్లైసిమిక్ ఇండెక్స్ తగ్గుతుందన్నమాట. సో అలా అని మనం ఓవర్ డూ చేయొచ్చు. కుకింగ్ ఆయిల్ ఎక్కువగా వాడేసి మళ్ళీ గీ బటర్ వేస్తే మనము యూ విల్ ఇంప్రూవ్ యువర్ ఫ్యాట్ కంటెంట్ విచ్ ఇస్ బ్యాడ్ అగైన్ టు కంట్రోల్ యువర్ డయాబెటీస్. సో అందుచేతనే మనకి లిమిటెడ్ ఆయిల్ కంటెంట్లో మన విజిబుల్ ఫ్యాట్ ఏదైతే ఉంటుందో 30 grams సరిపోతుంది, 25 to 30 grams. అది కూడా వాళ్ళ ప్రీ ఎగ్జిస్టింగ్ న్యూట్రిషన్ని బట్టి ఉంటుందన్నమాట. అదే మనం ఇన్విజిబుల్ ఫ్యాట్ అనేది మనము 6 spoons ఆఫ్ నట్స్ ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఓకే. సో అలా తీసుకున్నప్పుడు నట్స్ తీసుకోవాలి, డ్రై ఫ్రూట్స్ అవాయిడ్ చేయాలి. డ్రై ఫ్రూట్ మన వాళ్ళందరికీ సారీ టు ఇంటరప్ట్, అందరికీ కాన్సెప్ట్ ఏంటంటే డ్రై ఫ్రూట్స్ అంటే నట్స్ కాదు, ఖర్జూరము, అంజీరు, కిష్మిస్, క్యాజు ఇస్ కాల్డ్ డ్రై ఫ్రూట్స్. బట్ దట్స్ నాట్ ద వే. ఇది బాదాం కానీ, వాల్నట్స్, మాక్డేమియా నట్స్, యాజ్ షీ సెడ్, పైన్ నట్స్, ఇవన్నీ వదిలిపెట్టినా సరే కొంచెం బాదాము, ఫిస్ట్ ఫుల్ ఆఫ్ పామోగ్రనేట్ సీడ్స్, అంటే అవన్నీ టేస్టీ ఉంటాయి కదా. టేస్టీ ఉంటాయి కానీ ఇవి కూడా టేస్టీ ఉంటాయి కదా. నువ్వులు ఎంత టేస్టీగా ఉంటాయి, కొంచెం చిన్న బెల్లం ఉండ కట్టుకుంటే. పల్లీలు ఎంత టేస్ట్ ఉంటాయి, బెల్లం ఉండ కట్టుకుంటే. అంతకన్నా టేస్ట్ ఉంటుందా క్యాజు? మనం వేరే అలా అనమాట. అలా చేయలేకపోతే నువ్వులు పొడి చేసి కూడా మనం వెజిటేబుల్స్లో వేసేసుకోవచ్చు. పల్లి పొడి, అవిసెల పొడి కూడా. ఆర్ మనం చపాతీ రోల్ చేసేటప్పుడు 1 tablespoon ఆఫ్ ఫ్లాక్స్ సీడ్ వేసి మనం రోల్ చేసుకోవచ్చు అనమాట. ఆర్ మనకి చియా సీడ్స్ దొరుకుతాయి, అవి సోప్ చేసుకొని మనం ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే షుగర్స్ కూడా పెరగవు అనమాట. చియా సీడ్స్ దే ఆర్ వెరీ గుడ్. వాటిలో హెల్దీ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటుంది విచ్ ఇస్ అ సబ్స్టిట్యూట్ ఫర్ వెజిటేరియన్స్ అనమాట. మోస్ట్ ఆఫ్ మై వెజిటేరియన్ పేషెంట్స్కి చియా సీడ్స్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్ నేను రికమెండ్ చేస్తాను. ఖచ్చితంగా 15 to 20 grams, ఎందుకంటే దే ఆర్ వెరీ ఎకనామికల్. మనము ఆల్మండ్స్ తీసుకుంటే 1000 rupees, సుపీరియర్ క్వాలిటీ ఇస్ 1000 rupees. 1500
సో పిస్తాచోస్ అయితే 4,000 వరకు ఉన్నాయి మనకి. వాల్నట్స్ అగైన్ 1,400 to 1,500. అదే మనకు నువ్వులు ఒక 250 రూపీస్లో 1 kg వస్తాయి మనకి. కానీ రిచ్ ఇన్ ఐరన్, రిచ్ ఇన్ మెగ్నీషియం అన్నీ అందులో ఉంటుంది, కాల్షియం. మనకి అలాగే అవిసెలు కూడా మనకు ఒక 300లో 1 kg వస్తాయి. మనకి గుమ్మడి గింజలు కూడా అలాగే వచ్చేస్తాయి. మనకి పుచ్చపండు గింజలు కానీ, మస్క్ మెలన్ గింజలు కానీ, ఇవన్నీ దే ఆర్ ఈక్వల్లీ సేమ్. బట్ కొంతమందిలో ఏంటంటే సాల్టెడ్ సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకునే అలవాటు ఉంటుంది. సో దట్ ఈస్ బ్యాడ్. ఎందుకంటే మనం సన్ఫ్లవర్ ఆయిల్ వండడానికి వాడుతుంటాం కాబట్టి యూ షుడ్ నాట్ ఓవర్ డూ ఆన్ సేమ్ టైప్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్. ఎందుకంటే సన్ఫ్లవర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ ఎస్ ప్రో ఇన్ఫ్లమేటరీ. సో అది ఇన్ఫ్లమేషన్ ఇండ్యూస్ చేస్తుంది అనమాట. మన ఓవరాల్ ఇంటెన్షన్ ఇన్ ప్రెగ్నెన్సీ ఈజ్ టు రెడ్యూస్ ది ROS. తర్వాత ఆ ROSని మనం సప్రెస్ చేసామంటే మనకి ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది అనమాట. ఇన్ఫ్లమేషన్ తగ్గినప్పుడు మన హెల్దీ ప్రెగ్నెన్సీ అవుట్కమ్ ఉంటుంది. సో అందుకనే మనం వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ నాన్ స్టార్చీ వెజిటేబుల్స్, గ్రీన్స్, హెల్దీ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ ఆర్ ఫిష్ ఆర్ స్కిన్లెస్ చికెన్. చికెన్ అంటే మనం ఎంత చికెన్ పెట్టడమో ఆర్ ఎంత పెద్ద బిర్యానీ పెట్టడం కాదు. దట్ ఈస్ వెరీ హై ఇన్ గ్లైసిమిక్ ఇండెక్స్ అండ్ గ్లైసిమిక్ లోడ్. సో అంత చికెన్ విత్ అ లీఫీ వెజిటేబుల్ కర్రీ, మేథీ చికెన్, పాలక్ చికెన్ ఆర్ ఎనీ అదర్ వెజిటేబుల్ చికెన్ అలా చేయాలి. ఆర్ మటన్ ఈస్ వెరీ హై ఇన్ సాచురేటెడ్ ఫ్యాట్ అండ్ కొలెస్ట్రాల్, బట్ ఈజ్ ఆల్సో రిచ్ ఇన్ వైటమిన్స్ అండ్ మినరల్స్. సో ఫార్ట్నైట్లీ లీన్ మీట్ సెలెక్ట్ చేసుకోవాలి. వాటిపైన ఫ్యాట్ ట్రిమ్స్ ఏది ఉండకూడదు. పింకిష్ సాఫ్ట్ టెండర్ మీట్ ఒక 75 grams to 100 grams ఫార్ట్నైట్లీ వన్స్. అది కూడా మళ్ళీ రిచ్ గ్రేవీస్ చేసి ఎక్కువ ఆయిల్ చేసి కుక్ చేస్తే యూ విల్ అగైన్ వర్సన్ ది కండిషన్. సో అంచేతనే లీఫీ వెజిటేబుల్ కానీ వెజిటేబుల్, ఆనియన్ అలాంటి గ్రేవీస్ వేసుకుంటే, తర్వాత మనం యూజువల్గా జీరా, ధనియా, దాల్చీని, ఇలైచీ ఇవన్నీ కూడా మనకి యాంటీ డయాబెటిక్ స్పైసెస్ అండ్ కాండిమెంట్స్ అనమాట. చాలా ప్రూవెన్ స్టడీస్ ఉన్నాయి. సో ఇలాంటివి కూడా యాడ్ చేసి మనం వెజిటేబుల్స్ కానీ నాన్ వెజ్లో తీసుకోవచ్చు. సో ఎగ్ విచ్ ఇస్ నాట్ ఫర్గెటబుల్ అండ్ డ్రై ఫ్రూట్స్ షుడ్ బి అవాయిడెడ్. వెదర్ ఇట్ ఈస్ ఎనీ, మనకు సూపర్ మార్కెట్స్లో ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్ అన్ని ఫ్రూట్స్ని డీహైడ్రేట్ చేసి షుగర్ కోట్ వేసి చేస్తారు. దిస్ ఈస్ వెరీ డ్రెడ్ఫుల్ ఫర్ ఎనీ సార్ట్ ఆఫ్ డయాబెటిక్ ప్రెగ్నెంట్ మదర్. సో అది వాళ్ళు ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. సివియర్లీ మ్యాల్ నరిష్ ఉన్నారు, అండర్ వెయిట్ ఉన్నారు, ఆర్ ప్రీ ఎగ్జిస్టింగ్ ఏదైనా కోమార్బిడ్ కండిషన్ ఉంది, అప్పుడు మేము మా సూపర్విజన్లో వీ రికమెండ్ దెమ్. బట్ వీ కౌంట్ ది కార్బోహైడ్రేట్స్ అండ్ వీ డిస్ట్రిబ్యూట్ ఇమ్యూనిటీ. ఎప్పుడు ఏది ఇవ్వాలి, ఎంత మోతాదులో ఇవ్వాలి, ఆర్ ఇంకేదైనా అండర్లైన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం వేరే రకంగా ఇస్తామన్నమాట. బట్ వితౌట్ అ డైటిషియన్ సూపర్విజన్ మనం తీసుకోకూడదు ఎనీ సార్ట్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్. ఫ్రెష్ ఫ్రూట్స్ లిమిటెడ్ అమౌంట్స్ తీసుకోవాలి. నట్స్ అండ్ ఆయిల్స్ గుప్పడు ఖచ్చితంగా ప్రతిరోజు ఉండాలి. అండ్ ట్రాన్స్ ఫ్యాట్స్కి దూరంగా ఉండాలి. యువర్ బర్గర్స్, పిజ్జా, ఫ్రెంచ్ ఫ్రైస్, కెంటుకీ, మంచూరియన్, ఆల్ దీస్ హ్యావ్ ట్రాన్స్ ఫ్యాట్స్. సో వీటికి అస్సలు టచ్ ఉండదు. 0% ఆఫ్ ట్రాన్స్ ఫ్యాట్స్. సాచురేటెడ్ వచ్చేసి తగ్గించి తీసుకోవాలి. దట్ ఈస్ యువర్ నాన్ వెజ్. మిల్క్ ఈజ్ వన్ హిడెన్ ఫ్యాట్. అందరూ పెద్ద పెద్ద గ్లాసులో పాలు ప్రెగ్నెన్సీ తాగాలి. ఇట్ ఈస్ గుడ్ కాన్సెప్ట్. బట్ మన బాడీలో ఎంత సాచురేటెడ్ ఫ్యాట్ కంటెంట్ ఉంది, మనం ఎలాంటి అన్హెల్దీ ఫ్యాట్స్ తీసుకుంటున్నాం. సన్నగా ఉండే ప్రెగ్నెంట్ మదర్స్కి హోల్ మిల్క్ చెరగదు. బట్ ఎవరైతే ఒబీస్, ఓవర్ వెయిట్, యూజువలీ వీ సీ దెమ్ ఓవర్ వెయిట్ అండ్ ఒబీస్ యాజ్ వెల్. సో అలాంటి వాళ్ళు 0% ఫ్యాట్ మిల్క్ తీసుకోవాలి. ఈ హిడెన్ ఫ్యాట్స్ ఆర్ బిగ్ కల్పిట్స్ ఫర్ దెమ్. ఎందుకంటే పెరుగు చాలా ఇంపార్టెంట్ మనకి. ఇట్ యాక్ట్స్ లైక్ అ ప్రోబయోటిక్. వీళ్ళకి ఏంటంటే యూస్ఫుల్ బ్యాక్టీరియా ఇంక్రీజ్ అయినా కొద్దీ వాళ్ళ మెటబాలిజం అనేది చాలా బెటర్గా ఉంటుందన్నమాట. అండ్ వాళ్ళ ప్రెగ్నెన్సీ అవుట్కమ్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది. చాలా స్టడీస్ ఏంటంటే ప్రోబయోటిక్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. సో అందుచేతనే మనకి రకరకాల ప్రోబయోటిక్స్ అవైలబుల్ ఉన్నాయి, కానీ వీ షుడ్ నాట్ రన్ బిహైండ్ దెమ్. సో వాటి టెంపరేచర్ మెయింటెనెన్స్ ఏంటి, వాటి ఎనరోబిక్ కండిషన్స్లో మెయింటైన్ చేశారా, వాటి అబ్జార్ప్షన్ ఏంటి, ఆ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా కాలనీ కౌంట్ ఏంటి, వాటి మల్టిప్లై అవుతున్నాయా లేవా, ఈ కాన్సెప్ట్స్ అన్నీ ఉంటే ఒక రిజిస్టర్డ్ డైటిషియన్ కానీ గైనకాలజిస్ట్ రికమెండేషన్ త్రూనే మనం ప్రోబయోటిక్స్ తీసుకోవాలి. అదర్వైజ్ మనం హెల్దీ కర్డ్ కానీ మజ్జిగ కానీ 0% ఫ్యాట్ ఫర్ ఓవర్ వెయిట్ అండ్ ఒబిసిటీ వాళ్ళకి ఎక్సలెంట్గా పనిచేస్తాయి. వీళ్ళు తీసుకునే సాలడ్స్ అండ్ వెజిటేబుల్స్ ఇవన్నీను ఫైబర్ ఏమో ఆ ప్రోబయోటిక్స్కి ఫుడ్గా పనిచేస్తుంది. సో అవి మల్టిప్లై అయినప్పుడు మన ఇన్ఫ్లమేషన్ తగ్గి ఇట్ ఈస్ ఎక్సలెంట్ ఫర్ ద డయాబెటీస్ కంట్రోల్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ద గుడ్ ప్రెగ్నెన్సీ అవుట్కమ్. ఓకే, అయితే ప్రెగ్నెన్సీ అనగానే అందరూ 9 months or 10 months అంటారు మ్యామ్. నేనైతే 15 to 16 months ఇస్ ద ప్రెగ్నెన్సీ టైం అని అంటాను. ఎందుకంటే ఆఫ్టర్ డెలివరీ బేబీకి సప్లిమెంట్స్ ఏవైతే ఉంటాయో మళ్ళీ మదర్ నుంచే వెళ్ళాలి. యా,
సో నేను అందుకనే 15 to 16 months మనకి డ్యూరింగ్ దట్ మనకి ఫస్ట్ మంత్ నుంచి 16 months అనేది నేను ప్రెగ్నెన్సీ పీరియడ్. యూ కెన్ యాడ్ ప్రీ ప్రెగ్నెన్సీ పీరియడ్ ఆల్సో అమ్మ, ఎందుకంటే దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ 3 months బిఫోర్ ఆ ఉమెన్ బికమ్స్ ప్రెగ్నెంట్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. షుగర్ అనే కాదు, థైరాయిడ్ కంట్రోల్లో ఉండడం కానీ, వెయిట్ కంట్రోల్ ఉండడం కానీ, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవడం కానీ, మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ ఏమైనా ఉంటే కరెక్ట్ చేసుకోవడం కానీ, వీటన్నిటికీ దట్ ఈస్ ద గోల్డెన్ పీరియడ్. ఇఫ్ యూ మిస్ దట్ గోల్డెన్ పీరియడ్, దట్ ఈస్ కాల్డ్ గోల్డెన్ పీరియడ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ యాక్చువల్లీ. ఆ గోల్డెన్ పీరియడ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ మిస్ అయిపోతే కనుక ఇట్స్ డిఫికల్ట్ టు కరెక్ట్ ద డిఫెక్ట్స్ అండ్ ఇష్యూస్ ఆఫ్టర్ బర్త్. అయితే 18 to 19 months మీరు అన్నట్టు. ఓకే, మనకి ఈ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ మనకి మదర్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా ఉండాలి, ఎస్పెషల్లీ డయాబెటిక్ మదర్? డయాబెటిక్ మదర్ అనగానే మనది ఫస్ట్ షుగర్ లోడ్ ఏదైతే మనకి ఇంతవరకు లివర్ మీద పడిందో అది కొంచెం కంట్రోల్ అయిపోతుంది. ఎందుకంటే ప్లసంటా బయటకు వచ్చేస్తుంది, యూట్రస్ ఎంటీ అయిపోతుంది, ఉమ్మనీరు బయటకు వెళ్ళిపోతుంది, బేబీ వెళ్ళిపోతుంది, యూట్రస్ అంతా ఎంటీ అయిపోయి నార్మల్కి వస్తుంది. సో వాట్ ఎవర్ బర్డన్ వాజ్ దేర్ అప్పటిదాకా లివర్ మీద అది ఆల్మోస్ట్ హాఫ్ అయిపోతుంది. సో సడన్గా షుగర్ పడిపోతుంటుంది, వాళ్ళు సడన్గా కళ్ళు తిరిగి కింద పడిపోవడము, ఇలాంటి ఇష్యూస్ వస్తాయన్నమాట. అట్లాంటప్పుడు కూడా మళ్ళీ మేము షుగర్ చెక్ చేసుకొని వాళ్ళకి కావాల్సినంత షుగర్ సప్లిమెంట్ అప్పుడు ఇన్సులిన్ ఆపేసుకోవడం, లేదా ఏదైనా ఓరల్ మెడికేషన్స్ తీసుకుంటే అది ఆపేసుకొని మళ్ళీ షుగర్స్ అని నార్మలైజ్ అయ్యేంత వరకు వాళ్ళకి ఇలా గ్లూకోజ్ సడన్గా తాగిపించడం కానీ, మంచి ఫుడ్ ఇవ్వడం ఇలా చేస్తూ ఉంటాము. సో ఫస్ట్ 24 hours వీళ్ళు ఇలాంటివి ఎక్స్పీరియన్స్ అవుతారు. 24 hours అయిన తర్వాత వాళ్ళు కొంచెం తేరుకుంటారు, వాళ్ళు కాస్త లేస్తారు, నించుంటారు, కూర్చుంటారు, కొంచెం నార్మల్ డైట్ తీసుకునే కెపాసిటీ వాళ్ళకి వస్తుంది, ఆ శక్తి వస్తుంది. అట్లాంటప్పుడు మామూలుగా ముందు నుంచి డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే మళ్ళీ రెగ్యులర్ డయాబెటిక్ డైట్ స్టార్ట్ అయిపోతుంది. మళ్ళీ రెగ్యులర్ మానిటరింగ్, ఫాస్టింగ్ షుగరు, పోస్ట్ ప్రాండల్ షుగరు చూసుకొని ఇన్సులిన్ ఇచ్చుకోవాలి, ఇన్సులిన్ ఇచ్చే అవసరం ఉందా, ఇన్సులిన్ డోసేజ్ ఎలా టైట్రేట్ చేసుకోవాలి, కానీ మళ్ళీ అక్కడ ఫిజిషియన్ కానీ మళ్ళీ ఎండోక్రైనాలజిస్ట్ కానీ లాగుతాము. అది లేకపోతే కనుక విల్ మెయింటైన్ ద సేమ్ డోసేజ్ ఉంటుంది. కానీ ఇంకో కండిషన్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో వచ్చిన డయాబెటీస్ ఏంటంటే యాజ్ సూన్ యాజ్ మదర్ డెలివరీ అయిపోతుంది అది ఆల్మోస్ట్ నార్మల్ అయిపోతుంది. వాళ్ళకి కంటిన్యూస్గా మనం 48 hours షుగర్స్ మాత్రం కంటిన్యూస్గా ఫాస్టింగ్ షుగర్స్ తిన్న తర్వాత షుగర్ చూసుకొని వాళ్ళకి 99% ఆ టైంలో వాళ్ళకి ఇంకా మెడిసిన్స్ అవసరం పడదు. సో వీల్ కన్వర్ట్ దెమ్ ఆటోమేటికల్ ఇంటూ నార్మల్ డైట్కి ఇచ్చేస్తాం అనమాట. సో దట్ వాళ్ళు దే కెన్ గెటప్ అండ్ దే కెన్ ఈట్, ఇలా పచ్చాలు అవి లేకుండా మంచిగా ఫుడ్ తినమని చెప్పేసి చెప్తాము. సో దిల్ కోఆపరేట్. మేడము ఎలాంటి ఫుడ్ తినాలో మీరు చెప్పండి, అంటే ఎస్పెషల్లీ మనకి డయాబెటిక్ ఉమెన్. సో టైప్ 1 డయాబెటీస్ అయితే మనకి స్టిపులేటెడ్ ఫార్మాట్ ఉంటుంది, వాళ్ళ ఇన్సులిన్ రిక్వైర్మెంట్ గ్లైసెమిక్ కంట్రోల్ని బట్టి. సో జీడిఎంలో ఏంటంటే మేడం చెప్పినట్టు సో పోస్ట్ డెలివరీ గ్లూకోజ్ అనేది కంప్లీట్గా నార్మల్ అయిపోతుంది, ఎక్సెప్ట్ 1 to 2% ఆర్ ఎట్ మ్యాక్స్ 3% రిమైన్స్ టు బీ డయాబెటిక్. సో వాళ్ళకి మాత్రం మళ్ళీ డయాబెటిక్ డైట్ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది అనమాట. లేకపోతే డైట్ అనగానే మదర్స్కి హైడ్రేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ టు గెట్ అడిక్వేట్ లాక్టేషన్ అనమాట. సో వాళ్ళకి ఖచ్చితంగా 2 to 3 liters అండ్ లిక్విడ్స్ అనేది ఉండాలి, విచ్ ఆర్ హెల్దీ లిక్విడ్స్ అనమాట. సో మనము టైప్ 2 డయాబెటీస్ తీసుకున్నా కూడా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఇన్సులిన్ రిక్వైర్మెంట్ అవ్వచ్చు, లేదా మాత్రల రిక్వైర్మెంట్ ఉండొచ్చు. పోస్ట్ డెలివరీ సినారియో వేరే ఉంటుంది, బికాస్ ద మదర్ ఇస్ డిప్రైవ్డ్ ఆఫ్ ప్లాసెంటల్ హార్మోన్స్ కాబట్టి. సో వాళ్ళ గ్లైసిమిక్ కంట్రోల్ని బట్టి మనం టైప్ ఆఫ్ లిక్విడ్స్ ఇవ్వచ్చు. సో వాళ్ళలో లిక్విడ్స్ అంటే మనకి ఇండియన్స్ మదర్స్కి చాలా టైపోస్ ఉంటాయి. కొబ్బరి నీళ్ళు తాగకూడదు, మజ్జిగ తాగకూడదు, ఏంటంటే ఉంటాయి. చన్నీళ్ళు తాగొద్దు, వేడి నీళ్ళు మరిగించుకునే తాగాలి, వేడి నీళ్ళు చల్లార్చి వేడి నీళ్ళు తాగాలి. సో ఇలాంటివి చాలా ఉంటాయి. సో మనము యూజువల్గా వాళ్ళకి వైటమిన్ ఏ రిక్వైర్మెంట్ అనేది చాలా ఉంటుంది. మనకి ప్రెగ్నెన్సీ కన్నా లాక్టేషన్లో వైటమిన్ ఏ రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంటుంది. సో మదర్స్కి స్పినచ్ సూప్ కానీ ఎటువంటి గ్రీన్ లీఫీ వెజిటేబుల్ సూప్స్ ఇవి చాలా మంచివి అన్నమాట. లేకపోతే మనము బార్లీ వాటర్ బాయిల్ చేసి స్ట్రెయిన్ చేయొచ్చు. మళ్ళీ ప్లెయిన్ వాటర్ తీసుకోమంటే తీసుకోలేరు. సో బట్ డయాబెటీస్ ఇస్ వన్ క్వశ్చన్, యూ కెనాట్ గివ్ దెమ్ జ్యూసెస్. సో అందుచేతనే బార్లీ వాటర్ కానీ దాంట్లో కొంచెం నిమ్మకాయ నీళ్ళు పిండేసి ఇవ్వచ్చు, విచ్ యాడ్స్ టు వైటమిన్ సి. అగైన్ ద వైటమిన్ సి రికమెండేషన్ ఈజ్ అరౌండ్ 60 to 80 milligrams ఇన్ లాక్టేషన్, బికాజ్ అది ఒక మంచి యాంటీ ఆక్సిడెంట్ బేబీకి అండ్ మదర్కి కాబట్టి ఇట్ గివ్స్ ప్రొటెక్షన్ ఫర్ దెమ్ టు ఫైట్ అగేన్స్ట్ ద ఇన్ఫెక్షన్స్. సో అందుచేతనే కొంచెం నిమ్మరసం వేసి ఇవ్వచ్చు, కొంచెం బార్లీ లేకపోతే కొంచెం ధనియాలు జీలకర్ర దాన్ని బాయిల్ చేసి వాటర్ లాగా ఇవ్వచ్చు అనమాట.
లేకపోతే మనము చిన్నగా వెజిటేబుల్స్ని చాప్ చేసి బాయిల్ చేసి స్ట్రెయిన్ చేసి కొంచెం పెప్పర్, ఒక ½ టీ స్పూన్ ఆఫ్ గీ ఆర్ బటర్ వేసి ఇవ్వచ్చు. మనం పప్పు బాయిల్ చేస్తాం, సో పప్పు పైన ఉన్న తేట ఆర్ కట్టు ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మనం 2-3 చుక్కలు నెయ్యి వేసి ఇవ్వచ్చు అనమాట. ఇట్ ఈస్ నాట్ 1 ladle or 1 teaspoon, ఐఎమ్ సెయింగ్ డ్రాప్స్. సో అలా ఇట్ యాడ్స్ టు ది ప్యాలెటబిలిటీ, టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ ఉంటుంది. సో అలా ఇవ్వచ్చు. లేదు టొమాటో సూప్ కానీ, సో వాళ్ళకి ఒక 200-300 mlలో ఇవ్వచ్చు అనమాట. సో అంటే డైట్, ఆ లిక్విడ్ డైట్ అనేది ఎక్కువగా ఇవ్వాలి అని చెప్తున్నారు. ఎక్కువగా ఇస్తే మనకి లాక్టేషన్ ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే నీళ్ళు సరిగ్గా తీసుకోకుండా మిల్క్ సెక్రెషన్స్ తగ్గిపోతాయి. అండ్ ప్రోటీన్ ఈజ్ అగైన్ వెరీ ఇంపార్టెంట్. సో వీళ్ళకి యూజువల్గా క్యాలరీ డిమాండ్స్ కూడా పెరిగిపోతాయి. మనం +350 ఇచ్చిన వాళ్ళు మనం +500 ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ప్రోటీన్ రిక్వైర్మెంట్ 19 grams ఉంటుంది. సో వీళ్ళకి దానికి తగ్గట్టుగా మనము డివైడ్ చేస్తూ ఉంటాం, స్నాక్స్ ఇస్తాం. ఇప్పుడు పొట్టలో బరువు తగ్గిపోయింది, ఇంతకుముందులాగా క్రేవింగ్స్ కూడా తగ్గిపోతాయి అనమాట. బట్ వీ హ్యావ్ టు అడ్జస్ట్. దే ఆర్ బిజీ విత్ చైల్డ్, మల్టిపుల్ థింగ్స్ చేయడము, దే విల్ కాంప్రమైజ్ ఆన్ దేర్ న్యూట్రిషన్. బిఫోర్ ప్రెగ్నెన్సీ దే ఓవర్ ఈట్, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ద బేబీ ఈజ్ స్మాల్ బట్ ఎక్కువ తినేస్తారు. పోస్ట్ ప్రెగ్నెన్సీ ద కేర్ ఆఫ్ ద బేబీ or they have some psychological depression, few of the patient, not everybody, so they don't eat much. అప్పుడు బేబీస్ క్వాలిటీ ఆఫ్ మిల్క్ విల్ బీ కాంప్రమైజ్డ్ అనమాట. సో అందుచేతనే వాళ్ళకి ప్రాపర్ హైడ్రేషన్, హెల్దీ ప్రోటీన్, హెల్దీ ఫ్యాట్స్ అండ్ హెల్దీ కార్బోహైడ్రేట్స్ ఖచ్చితంగా ఉండాలి. మీల్ డిస్ట్రిబ్యూషన్ ఎంటైర్ డే, 3 snacks and 3 meals ఖచ్చితంగా ఉండాలి. ఇలా చేస్తే కనుక హెల్దీ క్వాలిటీ ఆఫ్ మిల్క్ వస్తుంది. అండ్ కొలెస్ట్రాల్ షుడ్ బి ఫెడ్ టు ద బేబీ వితిన్ 24 hours, విచ్ ఇస్ రియల్లీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, విచ్ గివ్స్ లాట్ ఆఫ్ ఇమ్యూనిటీ టు ద బేబీ. వచ్చిన వాళ్ళకి, రాని వాళ్ళకి ఇంకా అదృష్టం. సో కొన్ని మనకి లాక్టోగూగ్స్ అని ఉంటాయి అన్నమాట, న్యాచురల్ లాక్టోగూగ్స్. మనకి అందులో సోంఫ్ ఉంటుంది, అలాగే జీలకర్ర కానీ, పాలు, మటన్, ఎగ్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, కొన్ని రకాల వెజిటేబుల్స్, దొండకాయ కానీ, సో ఇవన్నీ, ఇంగువ, వెల్లుల్లి, అల్లము, తర్వాత ఉల్లిపాయలు, ఇవి ప్రూవెన్ లాక్టోగూగ్స్. దే ఆర్ లాట్ మెనీ స్టడీస్ విచ్ షోస్ దట్. సో మనకి ఎవరైనా లాక్టేషన్ తక్కువగా ఉండడం కానీ, మినిమల్ ఉన్న వాళ్ళు వచ్చినప్పుడు మేము రెఫర్ చేసాం, వాళ్ళు కూడా మంచి అవుట్పుట్ ఉంది. వీ ఆల్సో గెట్ సింథెటిక్, మ్యామ్ విల్ టాక్ అబౌట్ దట్, బట్ న్యాచురల్గా కూడా వీ హ్యావ్ ట్రైడ్ టు సాల్వ్ మెనీ ప్రాబ్లమ్స్ లైక్ దట్. సో ఇలాంటివి వాళ్ళు ఇన్కార్పొరేట్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత పథ్యాలు అనేవి చాలా రకాలుగా ఉంటాయి. ఏ కూరగాయ తినకూడదు, పుట్టి కారం పొడి తినాలి, లేదు నీళ్ళచారు తినాలి. కొన్ని రీజన్స్లో అయితే ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఓన్లీ మజ్జిగన్నం ఫర్ 3 months. So which is a very bad practice. Mother will lose the entire protein stores and she will become so catabolic. What their intention is, అమ్మాయి ప్రెగ్నెన్సీ తర్వాత పుల్లలాగా అయిపోవాలి, సో మజ్జిగన్నం 3 పూటలు పెట్టేస్తే సన్నగా అయిపోతుంది. దట్స్ అ వెరీ బ్యాడ్ థింగ్. సో క్వాలిటీ ఆఫ్ మిల్క్ వాట్ షీ ప్రొడ్యూసెస్ వెరీ మినిమల్. సో అందుచేతనే వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. సో వాళ్ళు ఖచ్చితంగా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ పోర్షన్ కంట్రోల్ పెట్టుకుని హెల్దీ ప్రోటీన్స్, ప్లాంట్ ఆర్ అనిమల్ బేస్డ్ మిక్స్చర్లో తీసుకోవడం, హెల్దీ నట్స్, వెజిటేబుల్స్, మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్, నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్, దట్ విల్ టేక్ కేర్ ఆఫ్ దేర్ పోస్ట్ పార్టమ్ న్యూట్రిషన్. ఇన్ షార్ట్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో వాట్ ఎవర్ అమౌంట్ దే ఆర్ ఈటింగ్ లిటిల్ బిట్ కొద్దిగా ఇంక్రీజ్ చేసుకుంటే, బికాస్ దెల్ బి బ్లీడ్. నార్మల్ డెలివరీ అయితే కనుక ఆల్మోస్ట్ 1/2 liter బ్లడ్ పోతుంది, ప్లస్ వాళ్ళు డిహైడ్రేషన్లోకి వెళ్ళిపోతారు, బికాస్ దే డోంట్ ఈట్, దే డోంట్ డ్రింక్. కాబట్టి అదే సిజరియన్ సెక్షన్ అయితే ఆల్మోస్ట్ 900 ml ఆఫ్ బ్లడ్ లాస్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనం మళ్ళీ నార్మలైజ్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. అది ఫస్ట్ 48 hours జరిగితే వాళ్ళు చాలా బాగా రికవర్ అవుతారు. ఇలా తాగకుండా తినకుండా ఉంటే వాళ్ళకి లేవడానికి, నించోడానికి, బేబీ ఫీడింగ్ ఫస్ట్ 24 hours కాదు, ఇమీడియట్ డెలివరీ అవ్వగానే బేబీని మదర్ బ్రెస్ట్ దగ్గర పెడతామా. లైక్ షీ టోల్డ్, కొలెస్ట్రాల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అందులో చాలా ఇమ్యునోగ్లోబులిన్స్, యాంటీబయాటిక్స్ అన్నీ ఉంటాయి. బేబీకి కావాల్సిన ఇమ్యూనిటీ డెవలప్మెంట్ అయ్యే ఏజెంట్స్ అన్నీ ఆ టైంలో ఆ ఒక్క 24 hours మిల్క్లో ఉంటుంది. సో ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద లైక్ golden period of the lactation. That is, we cannot afford to miss that. So we force mother, అటు తిరిగి ఇవ్వమ్మా, ఇటు తిరిగి ఇవ్వమ్మా, like we encourage them, we motivate them. Psychologicalగా కూడా as a obstetrician we need to give them psychological boost up also. No, you can do that, మీ చేయాలి, బేబీకి బెనిఫిట్ ఉంటుందని. యాక్చువల్లీ న్యూట్రిషన్, ఈ లాక్టేషన్ కాన్సెప్ట్ అంతా కూడా యాజ్ సూన్ as they become pregnant కదా, అప్పటి నుంచి స్టార్ట్ చేస్తాం మేము. ఓకే, ఇలా ఉంటుంది, ఇలా చేయాలి, ఇలా అని చెప్పేసి వాట్ ఎవర్ జనరలైజ్డ్గా. ఇప్పుడు ఇంతకుముందు అంటే అమ్మ వాళ్ళు చెప్తా ఉండేవారు. ఇప్పుడు వాళ్ళు చెప్తారు కానీ మనం వినము. సో డాక్టర్ చెప్పింది వస్తే వింటారు కాబట్టి ముందు నుంచి మేము చెప్పుకొస్తూ ఉంటాం. సో హైడ్రేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
మెయింటెనెన్స్ ఆఫ్ న్యూట్రిషన్. వీళ్ళు ఏంటంటే పిల్ల పుట్టింది పాలు తాగాలి, కొంతమంది తను వల్ల చెప్పారు. కొన్ని కస్టమ్స్ ఏంటంటే డబల్ ద పోర్షన్ పెట్టేస్తారు, బేబీకి కూడా పాలు రావాలి. దే టెండ్ టు గెయిన్ వెయిట్ అగైన్, వేర్ అగైన్ ద షుగర్స్ గో ర్యాండమ్లీ ఇర్రెగ్యులర్. సో అది ఒకటి కూడా ఉంటుంది. దట్ ఈస్ ఆల్సో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెట్టేయడము, అట్లాగా డబల్ క్వాంటిటీస్ ఆఫ్ రైస్ పెట్టేసి మంచి గడ్డ పెరిగేసి పెడతారనమాట. కూరగాయ అన్నది ఉండదు. ఇంకా నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళకి వీ డూ ఎంకరేజ్ టు ఈట్ నాన్ వెజిటేరియన్, లైక్ అట్లీస్ట్ చికెన్ సూప్ కానీ ఇట్లాంటిది, లైక్ వాట్ ఎవర్ కెన్ దే అఫోర్డ్ అన్నది అట్లాంటివి తీసుకోవచ్చమ్మా. ఇట్ ఈస్ ఏం రాకెట్ సైన్స్ లేదు. మనకి డైలీ అవైలబుల్ న్యూట్రిషన్లోనే దెర్ ఇస్ లాట్. లక్కీలీ అవర్ ఇండియన్ ఫుడ్ హ్యాస్ గాట్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్. అది తీసుకుంటే రెగ్యులర్ ఇంటర్వెల్స్లో చెప్పినట్టుగా మనం ఫ్యూచర్ ప్రెగ్నెన్సీస్ వస్తూ అక్కడ మనకి ప్లానింగ్ అప్పటి నుంచే స్టార్ట్ అయిపోతుంది. ఒకళ్ళు ఉండేవాళ్ళు ఇప్పుడంటే టైం మారింది, కల్చర్ మారుతోంది కాబట్టి ఒక కిడ్తో సాటిస్ఫై అయిపోయే వాళ్ళు ఉన్నారు, కానీ కొన్ని ఇంకా స్టిల్ దే వాంట్ టు గో ఫర్ సెకండ్ అండ్ థర్డ్ ఆల్సో. సో అలాంటప్పుడు ఇప్పటి నుంచి అది పునాది పడిపోతుంది అక్కడ. ఈ బ్యాక్లాగ్ ఆఫ్ న్యూట్రిషన్ విల్ క్యారీ ఫార్వర్డ్ ఫర్ హర్ ఎంటైర్ లైఫ్ టైం. వాళ్ళకి ఐరన్ డిప్లీషన్ వచ్చేస్తుంది, కాల్షియం తక్కువైపోతుంది, ఆల్ సైట్ ఆఫ్ మైక్రో ఎలిమెంట్స్ తక్కువైపోతాయి. ఇవన్నీ కూడా ఈ ఫస్ట్ 3 monthsలోనే మనం సెటిల్ చేసేయాలి వీలైనంత వరకు. మళ్ళీ ఫీడింగ్ ఉంటూనే ఉంటుంది. ఫీడింగ్ అన్నది చాలా వెరీ వరం అందరికీను. అది ఇస్తే బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది, బేబీకి బెనిఫిట్స్ ఉంటాయి, మదర్కి బెనిఫిట్స్ ఉంటాయి. సో వీ షుడ్ నాట్ మిస్ దట్ వరం కదా. న్యూట్రిషన్ అన్నది వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. 2 కప్పులు అన్నం తిన్నామా కాదు, 1 కప్పు అన్నం తిని 1 కప్పు పప్పు, 1 కప్పు పెరుగు, 1 కప్పు సలాడ్ తింటే ఎనఫ్. మనం పెద్దగా కేజీలు తినే అక్కర్లేదు. సో డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఏంటంటే యాజ్ షీ మెన్షన్ స్టిపులేటెడ్ డైట్ అనేది మెయింటైన్ అవుతూనే ఉంటుంది. వాళ్ళ ఇన్సులిన్ రిక్వైర్మెంట్ కొంచెం తగ్గిపోతుంది, మెడిసిన్స్ తీసుకుంటే వాళ్ళ డోసేజ్ తక్కువైపోతుంది, కానీ వాళ్ళు న్యూట్రిషన్ మెయింటైన్ చేసుకుంటే దే విల్ డూ బెటర్. దట్స్ వాట్ ఇంపార్టెంట్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. బోత్ ఆఫ్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. చూసారు కదా, ప్రెగ్నెన్సీ అది కూడా ఒక డయాబెటిక్ ఉమెన్ ఉంటే ఖచ్చితంగా ఈ ప్లాన్ అనేది, అంటే ప్రెగ్నెన్సీకి వెళ్ళే ముందే ఒక 3 months ముందే తన ప్లాన్ అనేది, తన డైట్ ప్లాన్, తన షుగర్ కంట్రోల్స్ లెవెల్స్ ప్లాన్ ఇవన్నీ చేసుకొని ప్రెగ్నెన్సీకి వెళితే ఆ తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ తర్వాత కూడా డెలివరీ టైంలో కూడా తనే సప్లిమెంట్స్ ఇవ్వాలి. కాబట్టి ఈ డ్యూరేషన్ ఒక 18 to 19 months పక్కాగా బేబీకి ఇవ్వగలుగుతాము అనుకునేటప్పుడు ప్లాన్ చేసుకుంటే మాత్రం నిజంగా ఒక వండర్ఫుల్ జర్నీ, వండర్ఫుల్ ప్రెగ్నెన్సీ అనేది మీకు నిజంగా ఒక వండర్ఫుల్ బేబీకి మీరు జన్మనిచ్చిన వాళ్ళు అవుతారు. చూసారు కదా, ఇది ఇవాల్టి మన హెల్త్ మంత్ర విత్ మాధురి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మీ ముందుకు వస్తాం. స్టే విత్ us.